బా ఈ అలారం ఎవడు కనిపెట్టిందో కానీ మనం తిట్టాలనిపిస్తుంది కానీ ఏం చేస్తాం, ఈ అలారం వల్లనే పొద్దున లేస్తాం. బిడ్డ తొందరగా టిఫిన్ బాక్స్ నేను లేట్ అవుతా నేను పోవాలి. ఇదిగో నాన్న. బిడ్డ తమ్ముని తొందరగా రెడీ అయ్యి కాలేజీ పొమ్మాను, వాని వల్ల నీకు లేట్ అవుతుంది. సరే వెళ్ళు నాన్న, నేను చెప్తా తమ్మునికి. అరే తమ్ముడు, టిఫిన్ ఏం చేయలేదురా, అన్నం వండినా, త్వరగా తయారుగారా. సరే అక్క. నాన్న వేయండి నాన్నే. పోయిండు గాని తొందర రెడీగా పోరా, నన్ను కాలేజీ కాడ డ్రాప్ చేసు. ఏ పో అక్క, ఏదైనా ఆటో అన్న ఎక్కిపో, లేకపోతే ఫ్రీ బస్ ఏనే అదన్న ఎక్కిపో. నాన్న నువ్వు ఒక్కరివి గాలి తిరగడానికి కొనియలే, నన్ను కాలేజీలో దింపడానికి కూడా కొనిచ్చిండు. నువ్వు చదివిన కాలేజీలోనే నన్నెందుకు జాయిన్ చేయలేదే? నువ్వేమో మంచి ప్రైవేట్ కాలేజు, నేనేమో గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ చేసింది నన్ను. ఏ పోరా, నీతోటి వాదించే బదులు ఏ బస్ అన్నా ఆటోనన్నా ఎక్కిపోయేది నయ్యం. మరి నాతో వాదించుడు నీతో ఎక్కడైతుంది? సప్పుడేగా పో. ఏ పోరా తిక్కలోడా, నీతోటి నాకేందిరా. ఏ పోవే తిక్కల్దానా, నీతో నాకేంది. హలో అన్న, వస్తున్నా అన్న, 10 నిమిషాలలో నేను ముందుంటా. అమ్మ టిఫిన్ బాక్స్ పెట్టినామనే, లేట్ అవుతుంది, తొందర కిరాయాల్సింది పోవాలి. పెడతా నాగురా. ఏం కూర అంటే చెల్లె? కూరేం వండలేదన్న, మామిడికాయ పచ్చడి. ఏం మనుషులే మీరు? ఇంట్లో 2 మనుషులు ఉన్నారు, కూర అంటారా? మామిడికాయ పచ్చడి వేసుకోం పోవాలా నేను? నాకేమద్దు పో. ఇవాళ ఒక్కరోజు తీసుకోరాదన్న, ఇంట్లో సామాన్లు అయిపోయినాయి, అర్థం చేసుకోవా? పోవే, మీరు ఎప్పుడు గిట్లనే అంటారు, నేను పోతానా? అన్న నన్ను నా కాలేజ్ దగ్గర దింపెళ్ళవా? నాకు కిరాయి ఉన్నాయి, నాకు లేట్ అవుతుంది, నువ్వు బస్సు పో. అమ్మ చూసినవానే, కాలేజ్లో దింపవాలంటే కిరాయి ఉన్నది అనుకుంటే పోతాను. వాడు పోతే పోనీ తీ బిడ్డ, నువ్వు బస్సు పోతు. అవ్వ నువ్వు కూడా అట్లనే అనే, మంచిగా ఉన్నారు మీరు ఇద్దరు. సరగాని కాలేజీ పోయినట్టు కాదు, మంచిగా చదువుకో బిడ్డ. మంచిగానే చదువుతా గానీ ఆ టిఫిన్ బాక్స్ తెపో. కాలేజీలో దోస్తుల సైతులు బట్టి తిరగకు. నీ జాగ్రత్తలు చల్లగుండా, బానే చెప్తాను. ఇప్పుడు రోజులు మంచిగా లేవు, జాగ్రత్తగా ఉండాలని చెప్తాను. సరే గానీ నాకు కాలేజ్ పోవడానికి స్కూటీ కొనియరా అదే అమ్మ? మహిళా సంఘం సిట్టి పైసలు వస్తే బండి కొనిస్తుంది. సరే తొందరగా పని అయితే చెయ్యి. అన్నయ్య రోజు నిన్ను దింపాలంటే దింపడు కదా బిడ్డ. అందుకనే ఎవరి బండి వాళ్ళకు ఉంటే ఈజీగా పోవచ్చు అని అడుగుతాను. అన్ననే ఆటో నడుపుతానంటే నువ్వు మంచిగా చదివి మంచిగా జాబ్ చేయాలి బిడ్డ. ఇంకా అంటలేవేందని చూస్తానే. నీ పెళ్లి చేస్తావని లక్షలు దాచిపెట్టలే కాదు బిడ్డ. అయితే జాబ్ చేస్తే ఆ నౌకరు చూసే నిన్ను పెళ్లి చేసుకుంటారు. అంటే నా పెళ్లి కోసం నేనే జాబ్ చేసుకోవాలి, మీరు ఏమి ఇవ్వరు కదా? అన్నయ్య పరిస్థితి చూసి నువ్వు ఎట్లా అడుగుతానో బిడ్డ, నేనేం చెప్పాలి? అన్నయ్యను నిన్ను అర్థం చేసుకోవాలి గాని మీరైతే నన్ను అర్థం చేసుకోరు కదా. అన్న పెండ్లయ్యి మంచుకున్న నాడు నీకు కూడా ఇస్తాడు బిడ్డ, తొందర పడకు. సరే బానే ఇస్తాడు గాని నేను పోతానా, బాయ్. హలో చెప్పారా కొట్టి? హలో ఎక్కడున్నావురా? నా కాలేజ్కి లేట్ అవుతుంది. వస్తున్నా, నేను దారిలోనే ఉన్నా. నువ్వు రావడం లేట్ అయితే నేను బస్ ఎక్కి పోతా మరే. కరెక్ట్ 5 నిమిషాలలో నేను ముందుంటేనే పొట్టి, ఫోన్ పెట్టి. సరే రా తొందర.
చెప్పురా పవను. అరే సాగర్, నేను రానీకి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది రా. నీ ఇప్పుడే రెడీ అవుతానా? టైం పడుతుంది కొంచెం రానీకి. నేను ఆల్రెడీ రెడీ అయ్యి బైక్ తీస్తున్నారా. అరే సాగర్, మా ఇంటికి రారేగా నువ్వు డైరెక్ట్. చల్, నేను మీ ఇంటి దగ్గర రానురా, నువ్వే రోడ్ దగ్గర. సరే తీరా సాగర్, ఇక అత్తగాని నువ్వు ఎప్పుడైనా వచ్చినా వరా ఎక్కించుకోవడానికి. ఇక నేనే అత్త తీగ రోడ్ దాకా. సరే తీయండి ఇక. బస్సు ఇంకా రావట్లేదు. మా ఇంట్లో ఆటో ఉన్నట్టే గానీ మా అన్న ఒక్కసారి కూడా తీసుకోబోడు. ఎంతసేపు రా బస్ స్టాండ్ రావడానికి? ఒక కిరాయి ఉండనే పోయి వచ్చిన. ఇవాళ కాలేజీకి వెళ్ళాలిరా, ఇప్పటికే అటెండెన్స్ తక్కువ ఉన్నదిరా. అసలే ఎండ కొడుతుంది పొట్టి. ఫస్ట్ అయితే నువ్వు ఆటోలో కూర్చో. సరే ఓనివ్వరా, ఇప్పటికే లేట్ అవుతుంది. ఇవాళ బయటికి పోదాం పొట్టి, నాకు కిరాయిలు కూడా లేవు. నీ కిరాయి లేకపోతే నేనేం చేస్తారా? నాది అసలే ఎస్పీఆర్ ప్రైవేట్ కాలేజ్. ప్రైవేట్ కాలేజీలో చదివినట్టు కాదు, జాబ్ చేయాలి పక్క. జాబ్ చేయాలనే కదా నా తాపత్రయం అంతా. రెగ్యులర్ గా కాలేజీకి అందుకే పోతాను. రేపంచం రెగ్యులర్ గా కాలేజీ పోతూ కానీ ఇవాళ ఒక్కరోజు బయటకు పోతుంది. రే పోరా, నీతో నేను రాను. ఇదే లాస్ట్ అనుకుంటే నా స్టడీ మొత్తం డిస్టర్బ్ చేస్తాను. అవసరం లేదే, కాలేజీకి నేను తీసుకుపోను. ఇవాళ మనం బయటకే పోదాం. ఇవాళ బా ఎవర్రా పిల్ల, బాగుంది కదా. వీడెవరైనా కాలేజ్కి లేట్ అవుతుందంటే నా ముందుకు వచ్చి చూస్తున్నాడు. ఒకసారి పిల్ల ముందుకెళ్ళి అయితే కనుక్కుందాం పిల్ల సంగతి. ఎక్కడికి వెళ్ళాలండి మీరు? హలో, మిమ్మల్ని అండి, ఎక్కడికి వెళ్ళాలంటున్నా? కాలేజ్కి వెళ్ళాలి. ఏ కాలేజ్ అండి? మా కాలేజే. మీ కాలేజీలో నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు తెలుసా? ఏ ఫ్రెండ్? మా ఫ్రెండే. నైస్ జోక్. మీరు దేని గురించి వెయిట్ చేస్తున్నారండి ఇక్కడ? బస్ కోసం. బస్ ఇవాళ రావట్లేదండి. నిజమేనా నువ్వు చెప్పేది? అయ్యా బాబు, నిజమండి బాబు నేను చెప్పేది. పక్కా షూర్ కదా? నా బండి మీద ఉంటాండి. రే విధవా, నా మీద ఒట్టేస్తావేంద్రా? లైట్గా అంతే. మా ఫ్రెండ్కి కాల్ చేస్తావు. చెప్పవే పూజ, బస్సు ఇవాళ రావట్లేదా అని? రావట్లేదే, మన రైల్వే ప్రిపేర్ చేస్తారు కదా, అందుకే రోడ్ క్లోజ్ చేసిల్లు. అవునా? మరి బస్ ఎటు నుంచి వెళ్తుంది? సీతంపేట నుండి వెళ్తుంది అటనే. ఓ సరే సరేలే. ఎక్కడున్నవే? బస్ స్టాప్ లోనే ఉన్నా. నీకెవరు చెప్పిల్లే బస్సు రావట్లేదని? ఇక్కడ ఎవరో ఆవర వేదవా చెప్పినాడే. సరే మరి ఉంటాను, బాయ్. సరేనే, బాయ్. ఎవరండి ఆవర వేదవా? ఏం మాట్లాడతారు మీరు అసలు? ఏదో పోనీలే పాపం ఆడపిల్ల అని బస్ రావట్లేదని చెప్తే. ఓ బస్ రావట్లేదని చెప్పినందుకు థ్యాంక్ యూ. సరేనా? నేను ఆవరగా అన్నా. నాకు 10th లో ఎంత మార్క్స్ వచ్చినాయో నీకు తెలుసా? 9.2. అవునా? మరి నాకెంత నీకు తెలుసా? 9.8. అవునా? మరి ఇప్పుడు ఏ కాలేజ్ మరి మీరు? నేను హసన్పర్తి గౌడ్ జూనియర్ కాలేజ్. అవునా? నేను కూడా అదే కాలేజ్. ఇప్పుడు ఏ ఇయర్ అండి మీరు? నేను ఫస్ట్ ఇయర్ అండి. మీరు? నేను కూడా ఫస్ట్ ఇయర్ అండి. ఏ గ్రూప్ మరి మీరు? నేను ఎంపీసీ గ్రూప్. నువ్వు కూడా కొంపదీసి ఎంపీసీ గ్రూప్ అయింది? లేదు లేదు, నేను సిసి గ్రూప్. నేను ముందే గ్రాడ్యుయేషన్ రండి. సరే కానీ ఎట్లాగో మన ఇద్దరం ఒకటే కాలేజ్ కదా, ఎలాగో బస్సు రావట్లేదు, నేను లిఫ్ట్ ఇస్తారండి. ఇప్పుడు రోజులు మంచిగా లేవు, జాగ్రత్తగా ఉండాలని చెప్తాను. నేను రానండి. పర్లేదు రండి. నా పర్మిషన్ లేకుండా నా చేయి పట్టుకుంటావా? ఎంత ధైర్యం నీకు? జస్ట్ చేయి పట్టుకున్నందుకే నా చెంప పాల కొడతారా మీరు? మరి నా పర్మిషన్ లేకుండా నా చేయి పట్టుకుంటావా నువ్వు? మనం ఒకటే కాలేజ్ కదా, మీకు లిఫ్ట్ ఇద్దాం, మీరు ఏదో మొహమాట పడుతున్నారా అని చెప్పి చేయి పట్టుకున్నా గంతే. నాకు మీ లిఫ్ట్ ఏం అవసరం లేదు. కావాలంటే మా ఇంటికైనా వెళ్తా గానీ మీ బండి మాత్రం ఎక్క. నా బండి ఏం పాపం చేసిందండి? అయినా నా బండి ఎక్కాలంటే అదృష్టం ఉండాలండి. ఆ అదృష్టం మీకు లేనట్టున్నది. ఈ తొక్కల బండి ఎక్కాలంటే అదృష్టం ఉండాలా? ఏమండి, మీరు నన్ను ఏదైనా అనండి కానీ నా బండిని మాత్రం ఏమనకండి. నా బండి నా తమ్ముడు లాంటిది.
సరే గాని ఇక్కడ నన్ను ఎందుకు కొరిస్తాను, ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఇప్పుడు ఎట్లయినా బస్సు రావట్లేదు, ఇటు సైడ్ ఆటోలు వస్తే రావు కూడా తెలియదు. నేను లిఫ్ట్ ఇస్తా రండి. మా అన్నయ్య ఒకవేళ ఇటు సైడ్ వచ్చినా వస్తాడు, నీ లిఫ్ట్ నాకు అవసరం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో. మీ అన్నయ్య ఎవరు, ఏం చేస్తాడు? మా అన్నయ్య పేరు నవీన్, ఆటో నడుపుతాడు. కొంపదీసి ఇటు సైడ్ వచ్చినా వస్తాడు, ఇక్కడ నుంచి వెళ్ళండి మీరు. ఇంత భయపడతాలంటే మీ అన్నయ్య నాకంటే తిక్కలోడు ఉన్నట్టున్నాడు కదా. నీకు దండం రా నాయన, ఇడికెళ్ళి బొమ్మంటే పోతలేవు కదా, నీ కాలేజ్కే పోనుకో. నా వల్ల మీరు కాలేజీ పోకపోవడం ఎందుకు లేండి, ఇక నేనే వెళ్తా. ఎట్లాగూ బస్సులు రావు, ఆటోలు కూడా రావట్లేదు. మా ఫ్రెండ్ ప్రత్యూషని అడిగితే ఆమె కూడా రావట్లేదు. సపరేట్కి ఇంటికైనా పోతాయి ఇక. కథలెన్నో చెప్తారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. ఇవాళ నన్ను కాలేజీ పోకుండా చేసినావు కదరా. ఇలా ఒక్కరోజు పోకుంటే ఏం కాదు, ఇలా ఒక్కరోజు పోతేనే జాబ్ కొట్టినట్టు చేస్తాను. ప్రతిరోజు వెళ్ళి అన్ని క్లాసులు బరాబర్ ఇంటనే కదా ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతా. చిని ఊరికే కాలేజ్ అని సత్తమైందే, బయటకు వచ్చినప్పుడు నాకు కొద్దిసేపు ప్రశాంతంగా ఉన్నాను ఏమన్నా. సరే కనని కానీ అన్నం తిన్నావారా? చిని అన్నం ఎక్కడ తిన్నానే, కూరనే అండలేదు. మామిడికాయ పచ్చడి అంటే అమ్మ మీద చెల్లె మీద సీరియస్ వచ్చిన తినకుండా. నీకు ముక్కు మీదనే కోపం కదరా, సీరియస్ అవ్వడం అంత అవసరమా? ఏమో కానీ నువ్వు తెచ్చినావు లేదా టిఫిన్? తెచ్చిండ్రా. నాకు తెలుసు పొట్టి నువ్వు తెస్తావని, అందుకని వాళ్ళ మీద సీరియస్ వచ్చిన. సరే కానీ చేయగడుకుంటా వాటర్ పెట్టి. ఎట్లున్నదిరా కర్రీ? తీసుకొచ్చినాక మగ్గబెట్టాను పొట్టి, సూపర్ ఉన్నాయి, మస్తు ఉన్నాయి. ఇక చాలా ఆపు కానీ ఎగ్జామ్స్ పాస్ అయ్యి జాబ్ కొడతానా లేదా అని నాకు భయం వేస్తుందిరా. జాబ్ కొడుతున్నా లేదా నువ్వు టెన్షన్ పడక పొట్టి, నేను ఆటో తోలేనా నేను చేస్తానే పొట్టి. నీ ముఖం చేస్తావు కంటే బయట నూనె ప్యాకెట్ రేట్ ఎంత ఉందో తెలుసా నీకు? అంటే ఇప్పుడు నేను మా అమ్మ చెల్లెని చేస్తలేనా, మా చెల్లెని చదివించుకుంటలేనా? వాళ్ళని చదవడం వేరు, నన్ను పెళ్లి చేసుకొని చదవడం వేరు. పెళ్లి చేసుకుంటే కానీ తెలుస్తుందిరా నీకు. అర్థమా కూడా ఏమున్నది పొట్టి, చెల్లె పెళ్లి చేస్తే నాకున్న బాధ్యత తీరుతుంది. ఫస్ట్ మీ చెల్లె పెళ్లి చేయాలి కదా, ముందే మనం చేసుకుంటే జనాలు ఏమనుకుంటారు? జనాలు ఎప్పటికీ ఏదో ఒకటి అనుకుంటారు పొట్టి, మనం పట్టించుకోవద్దు, మనకు నచ్చింది మనం చేసుకుంటూ పోవాలి. ఇక జాలుగంతి బాగానే చెప్తాను ముచ్చట్లు. రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి. అరే ఏ వేరే సాగర్, నువ్వు పొద్దుగాల అడగమ్మన్నా నన్ను, నువ్వేమో ఇంత లేట్ వచ్చినావు. అరే పవను, అత్త అంటే దారిలో ఒక పిల్ల కనబడ్డదిరా, పిల్ల మాత్రం సూపర్గా ఉన్నదిరా. అరే పోయి మాట్లాడకపోయినావురా, ఏ కాలేజ్ ఏదో అనుకుంటే మనం పోదుగా. పోయినరా పవను, మాట్లాడినరా, మన కాలేజీ నాట, మళ్ళీ ఎంపీసీ గ్రూప్ అట్రా. అరే ఎంపీఎస్ గ్రూప్ అయితే సాగర్గా ట్రై చేయరా, నీకు వాడని పోరు ఉంటే అలా ట్రై చేస్తే అయితే కానీ సాగర్గా నీకు పడ్డాయి అనుకో పోరి, వాళ్ళ ఫ్రెండ్ నాకు సెట్ చేయాలరా. అరే పవను, నీకు సెట్ చేయనారా, పక్కా సెట్ చేస్తే గానీ ఆ పిల్ల ఇవాళ బస్సు రావట్లేదని అత్తలేదురా. అరే సాగర్, ఆ పిల్ల ఎట్లా కాలేజ్ అత్తలేదు, ఫస్ట్ పీరియడ్ కూడా అయిపోయింది, సెకండ్ పీరియడ్ పోయినా కానీ ప్రిన్సిపల్ నిల్చోబెడతాడు మన ఎండలా. అయితే ఇవాళ కాలేజ్ బంక్ కొడదామారా? అరే సాగర్, నేను చెప్పేది కూడా అదేరా, బంక్ కొడదాం. ఇవాళ ఆర్య2 రిలీజ్ మా అన్న పోదాం, సినిమా చూద్దాం, ఎంజాయ్ చేద్దాం, మొత్తం థియేటర్లో రచ్చ చేద్దాం. సరే మామ, నువ్వు చెప్పినట్టు రా, నీ మాట ఎప్పుడైనా నేను కాదన్నా చెప్పు. అరే సరే గాని నాకేదో తేడా కొడుతుందిరా, చెంపేంద్రా, ఎర్ర పడ్డది మొత్తం. అరే మామ, నీకు చెప్పలేదు కదా, ఆ పిల్ల కొట్టిందిరా నన్ను. చిచి అమ్మ తోడు ఇజ్జది వేంద్రగా, పిల్ల చేతిలో దెబ్బలు తిన్నావారా? అరే అట్లా కాదురా పవను, ఆ పిల్లను బండి ఎక్కువంటే ఇబ్బంది పడుతుందని చెప్పేసి చేయబట్టి గుంజితే చెంప గిల్లు మన తట్టు కొట్టిందిరా. అరే సాగర్, నీకేమైనా మెంటల్ ఆరా? ఏ అమ్మాయినా ఫస్ట్ చేతి పట్టుకుంటే కొట్టకపోతే ముద్దించుకుంటారా? ఇంకా వేరే అమ్మాయి అయిందనుకో మొత్తం చెప్పులో మెడలేసి ఊరేగింపే చేసి నీకు. ఏమో తీ మామ, అట్లా కొడతా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. పోడా, ఇంకోసారి అట్లా దెబ్బతే నాకు. సరే కానీ పోదాం పాయిగా. పోదాం పారా, ఎక్కువ.
బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం. కౌసలియా బయటికి వెళ్ళింది లేదు పెద్దమ్మ. ఎడిపోయింది పూజ మీ అమ్మ? బియ్యం పిండి పట్టించుకొస్తా అని పోయింది పెద్దమ్మ. అవునా, నేను ఇంట్లో ఉన్నదేమో నచ్చిన పూజ. ఎందుకు ఏం పని పెద్దమ్మ అమ్మతోని? నేను ఏం లేదు, చక్కెర కొరక నచ్చిన కానీ అమ్మలేదా. నేను పెడతా తీ పెద్దమ్మ, నువ్వు ఉండు. పిల్ల మంచిగా వాళ్ళ అమ్మ లెక్కనే అడగంగానే చక్కెర పెడతాను. ఇగో పెద్దమ్మ. నీ అన్న ఆటో పోయిండా బిడ్డ? పొద్దుగాలనే వేయండి పెద్దమ్మ. మరి నువ్వు ఇవాళ ఇంటికాడనే ఉన్నావు, ఖాళీ పోలేదా బిడ్డ? మన బస్సు కూడా రావట్లేదు కదా పెద్దమ్మ, అక్కడ ఉంటే ఆటో కూడా వస్తలేదు, అందుకని ఇంటికాడికి వచ్చిన. అన్ననే కష్టపడి ఆటో తోలుతాను బిడ్డ, నువ్వు మంచిగా చదువుకొని జాబ్ చేయాలి బిడ్డ. అవో మా అమ్మ అట్లనే అంటది, నువ్వు అట్లనే అంటావు, ఇద్దరు అనుకోని అంట అలా ఏంది? మేము ఇద్దరం ఎందుకు అనుకుంటాం బిడ్డ, నువ్వు మంచిగా చదివి జాబ్ చేయాలని అనుకుంటాను. నిన్న మా అమ్మ కూడా అట్లనే అన్నది, ఇవాళ నువ్వు అంటాను. మీ అమ్మ ఏం పని ఇవ్వదు, మీ అన్న ఒక్కడే చేస్తే ఇంటికి వెళ్తుందా? మీ అందరికి నన్ను ఎప్పుడెప్పుడు పెళ్లి చేసి పంపిద్దామని ఉన్నది కదా. నీ పెళ్లి చేస్తేనే కాదు బిడ్డ మళ్ళీ అన్న చేసుకునేది. మా అన్నకు నాకు లింక్ ఏమున్నది? ముందు అన్న చేసుకున్నాకనే నేను చేసుకుంటా. అట్లా జనాలు ఏమనుకుంటారు బిడ్డ, ముందు నీ పెళ్లి చేసినాకనే అన్న పెళ్లి చేసుకోవాలి. సరే తీ పెద్దమ్మ, ఇక ముచ్చట వదిలేయి. ఏమో తీ బిడ్డ, నేను అంటే మీకు కోపాలు వస్తాయి, పోతాను బిడ్డ. ఎన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. పుట్టి ఇంతేనా దీని లెక్క? అరే ఇంత ఫాస్ట్ చేసినావు కదా, అసలు చదువుకుంటే బాగుండు కదా. మా నాన్న లేకపోవడం వలన అప్పుల బాధ్యతల మీద పడి చదవలేకపోయినా, లేకపోతే ఈ పాటికి జాబ్ చేస్తుండే. పుట్టి ఈ ఒక్క లెక్క చేయంగానే సాఫ్ట్వేర్ జాబ్ చేయటం లెక్క ఫీల్ అవుతానావు కదా. నా పరిస్థితి మంచిగా లేక నీ అమ్మడి పడ్డా, లేకపోతే నా లైఫ్ ఇట్లా ఉండపు ఆటో నడుపుకుంటా. అబ్బో సాలుగంతే, నీ ముఖానికి నేను దొరుకుడే ఎక్కువ. నా టాలెంట్ నీకు తెలియదే పుట్టి. హలో అన్నా. చెప్పు చెల్లె. ఎక్కడున్నావు అన్నా? హన్మకొండలో ఉన్న చెల్లె. ఎందుకు చెల్లె? ఏంలే అన్నా, ఇంట్లో ఆయిల్ అయిపోయింది, ఆయిల్ ప్యాకెట్ తీసుకొస్తావని ఫోన్ చేసిన. సరే చెల్లె, నేను తీసుకొస్తా. మాట్లాడతా. ఎవరో అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది, ఎవరన్నా? ఎవరో ప్యాసింజర్ చెల్లె. మరి నేను మాట్లాడతా ఇవ్వంటుంది. నాతో కాదు చెల్లె, వేరే వాళ్ళతో. ఎక్కడికి వెళ్ళాలండి? భీమారమా? కాదండి, అసలు పట్టికి వెళ్ళాలి. కూర్చోండి. త్వరగా వెళ్ళండి. సరే తీ అన్నయ్య, వచ్చేటప్పుడు అయితే ఆయిల్ ప్యాకెట్ తీసుకురా, మర్చిపోకు. సరే చెల్లె, ఉంటానా? బాయ్. మెంటల్లోనా మధ్యలో మాట్లాడుతుంటే? ఇప్పుడు నీకేమైతుంది? నీకు కవర్ చేసినాం కదా. హలో అక్క. చెప్పురా తమ్ముడు. కాలేజ్ కాడికి వస్తాను నిన్ను తీసుకుపోవడానికి. ఏమొద్దులేరా, నేను బస్కి వస్తా. ఎందుకే అక్క, పొద్దున్నేమో ఎక్కించుకుంటలేవు దింపుతలేవు అని మాటలు అన్నావు, ఇప్పుడేమో నేనే వస్తా అంటాను. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారా, అందరం కలిసి వస్తాం బస్లా. ఏమో పోవే అక్క, ఒక్కోసారి ఒక్కో తీరుగా మాట్లాడుతావు, నీ కథలు ఏం నాకు అర్థమైతలేవు. అరే నువ్వు ఎక్కువ మాట్లాడకు, మా ఫ్రెండ్స్తో వస్తానని చెప్పినా కదా, ఉండు నువ్వు. సరే సరే బాయ్. ఇక చూసినావా, మా తమ్మునికి కూడా డౌట్ వస్తుంది. ఇక మనకి తెలిస్తే అంతే ఇక మన పని. ఏంది అంత భయపడతాను? వాడు అంత పెద్ద పోటు కాదా? వాడి గురించి నీకు తెలియదు, మస్తు తిక్కలోడు వాడు. వాడు తెలిసినప్పుడు వాడి తిక్కలు లెక్కలు నేను తెలుస్తా అంతే. సరే తెలిసినప్పుడు చూద్దాం గానీ, ఇక వెళ్దాం పా. వందేళ్ళైన విడిపోక బిడ్డ ఛాయ్ తీసుకురా. తెస్తున్నా నాన్న. ముఖం కడిగినావా తమ్ముడు? కడిగినా అక్క. ఎప్పుడు కడిగినవురా? ఇంత ముందే కడిగినా, కావాలంటే నాన్న అడుగు. కడిగిండి బిడ్డ నామందంటే. పని ముఖం కడుగుతాడు గంతే నాన్న, ఇట్లా అంటాడు, ఒక్క నిమిషం ఇట్లా వస్తాడు గంతే. అక్క నీకు బాగా ఎక్కువైతా అందే, నీ లెక్క కాలేజీకి మేకప్ వేసుకుంటా పోతా నేను ఏమన్నా? నా మేకప్ గురించి మాట్లాడకు. అగో చూసినావా నాన్న, మేకప్ అనగానే దానికి కోపం వస్తుంది. వేరే లెవెల్ అయిపోయినట్టున్నది కానీ మళ్ళీ కొనుకొచ్చుకోపోయినావు దుకాణంలో పోయి. అరే వేడి వేడి ఛాయ మీద పోతా, మరే నాతో జోకులు చేస్తే. వద్దు బిడ్డ అట్లా చేయకు. మరి చూసినావా నాన్న, అన్ని వేసుకుంటే చేతికి అందిస్తా అంటే ఎట్లా బలపత్తుందో వానికి.
ఏమవుతాయి బిడ్డ, వదిలిపెట్టు. తమ్ముడు కాకపోతే ఇంకెవరు అంటారు నిన్ను? అట్లనే ఊకుంటే రోజు వీనికి మాటలు ఎక్కువైపోతున్నాయి నాన్న. ఏందే అక్క నీతో లొల్లి? ఇప్పుడు నువ్వే నన్ను ముఖం కడుగుతలేవా అని కెలుకుతో ఎక్కిరిస్తావు, ఇప్పుడు మళ్ళీ నువ్వే ఫీల్ అవుతానావా? అబ్బబ్బా ఏం తెలివే నీది. ఏ పోరా నువ్వు నాతో మాట్లాడక. బిడ్డ మీ ఇద్దరు లాభంలే. ఇలా ఆదివారం కదా, మటన్ తీసుకురాపో. సరేనా నా పైసలు ఇయ్యి. బిడ్డ పైసలు. సరేనా నాన్న కిలో మటన్ 800 వానికి 1000 రూపాయలు ఎందుకు ఇచ్చినావు? బైక్ లో పెట్రోల్ ఎవరు పోయిస్తారా? మీ తాత పోయిస్తాడా? అవును బిడ్డ, తమ్ముడికి పెట్రోల్ కదా బిడ్డ. నాన్న వానికి మంచిగా బండి కొని ఇచ్చినావు, పెట్రోల్ కు డబ్బులు ఇస్తాను. నన్ను ఒక్కరోజు కూడా కాలేజీలో దింపుతలేండి నాన్న. అవునారా? నానా నిన్న కాలేజ్ కాడికి వచ్చి తీసుకొస్తానే అక్క అంటే, నేను రానురా తమ్ముడు, నేను బస్సులోనే వస్తా, మా ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేసుకుంటూ వస్తారా అని అన్నది నాన్న. అది రాలే. అవునా బిడ్డ? నిన్ను ఒక్కరోజు మా ఫ్రెండ్స్ తోటి వస్తానని చెప్పిన నాన్న, అవి రోజు తీసుకుపోతలేండి నాన్న నన్ను. ఎవరు రాకముందే పొద్దున 8 గంటల వరకు ఇది రెడీ అయిపోతుంది నాన్న. అంత పొద్దున నేను లేచి రెడీ అవుతున్నా చెప్పు నువ్వు? తమ్ముడు లేచే వరకు 8 కాదు బిడ్డ, వానికి వీలు కాదు. అది సరే నాన్న, ఒకసారి ఆ బండి చూడు ఎట్లున్నా దుమ్ము బట్టి మొత్తం. బండిని తూడ్చుకోవడానికి కూడా మనకి చేతనైతలేదు నాన్న. బండి తిరుగుడు ఎరికే కానీ బండిని నీట్గా చూసుకొని ఉత్పాలని తెలియదు నీకు? ఏం లేదు నాన్న, మన బావుపేట క్రాస్ కాడ కొత్త రోడ్ పడతలేదా, అక్కడ నిన్న పోయినప్పుడు ఆ లారీలు బాగా తిరుగుతున్నాయి, ఆ దుమ్ము లేసి అంతా బండి మీద పడ్డది. సరే బండి మంచిగా చూసుకొని నీట్గా ఉంచుకో. మన ముఖం దూడుతాడు, మన ముఖం నీటిగా ఉంచుకుంటాడు తీ నాన్న. ఏ పోవే తెల్లానా. చెప్తున్నారు ఇద్దరే అక్క తమ్ముడు. చెల్లె నేను కిరాయి ఇప్పుడు ఏం కూర వండుతా చెల్లె? నేను పోవాలి. నీ ఇష్టం అన్నా. మరి ఇలా సండేగా చెల్లె చికెన్ దేవన్నా? సరే తీసుకురా అన్నా. అమ్మ ఎప్పుడు వస్తాను చెల్లె? అమ్మొచ్చుడు కాదన్నా, మనల్నే రమ్మంటాంది. ఎందుకు పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ అంత పెద్దగా జరుగుతుందా చెల్లె పండుగ? అన్న అక్కడ పండుగ లెక్క కాదన్నా, జాతర లెక్క జరుగుతుంది. ప్రతి సంవత్సరం చేస్తారా చెల్లె? లేదన్నా 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తారట. అవునా, అందుకే అంత పెద్దగా చేస్తారా చెల్లె? హలో చెప్పు వదినే. నవీన్, అమ్మ వచ్చింది, నువ్వెందుకు రాలేదు ఇంకా? పండుగ చిన్నగా చేసుకుంటాను అనుకున్నావు వదినే. లేదు నవీన్, చాలా పెద్దగా చేస్తాను, చెల్లెని కూడా తీసుకొని రా తొందర. సరే వదినే. చెల్లు ఉన్నదా? ఒకసారి ఫోన్ ఇవ్వు, మాట్లాడతా. ఉన్నది వదినే. ఇగో చెల్లె. చెప్పు వదినే. పూజ, పండగ అన్నప్పుడు అదొక పని ఇదొక పని ఉంటది, తొందర వచ్చి చేద్దామని లేదు. పండగ అంతా అయిపోయాక వస్తావా నువ్వు? సరే వాళ్ళు సాయంత్రం వస్తాం వదినే. సరే, సాయంత్రం 4 గంటల వరకు అన్నయ్యని తీసుకొని రా, ఇద్దరు రండి తొందర. సరే వదినే వస్తాం. మమ్మీ నాకు ఇయ్య, నేను మాట్లాడు ఫోన్. ఇగో హనీ ఫోన్ మాట్లాడుతుందంట, మాట్లాడండి. ఇవ్వు వదినే. హలో, మీరేంది బాగా ఓడియేస్తాళ్ళు? మేమేం చేసినాం హనీ? మరి ఇక్కడ ఎల్లమ్మ పండుగ అవుతుందని రావాలని తెలియదా మీకు? తెలుసు గంతి, సాయంత్రం వరకు వస్తాం. ఆల్రెడీ మా అమ్మ వచ్చింది కదా. నాన్నమ్మతో సరిపోతుందా? మీరు కూడా రావాలి. సరే మేడం వస్తాం, మీరు చెప్పినాక ఊకుంటామా? అది మళ్ళా హనీతోటి పెట్టుకుంటే అట్లుంటది. వచ్చినాక నీ సంగతి చెప్తాం ఆగు. సరే చూసుకున్నాను రాలే, మీకేవాళ్ళు భయపడతారట. నువ్వు భయపడండి, వచ్చినాక చెప్తాం ఆగు. ఫస్ట్ రాలు ఊకే సోది పెడతాడు. బాయ్. వామ్మో, చూసినా అన్న, హనీ తక్కువది కాదు. హనీకి పెద్దలు నేర్పించడం బాగా ఎక్కువైతుంది చెల్లె. అక్కడ వెనక దాని సంగతి చెప్తాను. సరే అన్న, ఇప్పుడైతే నువ్వు వెళ్ళి చికెన్ తీసుకురాపో. సరే చెల్లె. శ్రావణి ఎటు పోతాను? ఎట్లేదురా అన్న, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతాను. ఏ ఫ్రెండ్ శ్రావణి?
నా కాలేజ్ ఫ్రెండ్ రా, నువ్వెటు పోతాను రా అన్నయ్య. మటన్ షాప్ పోతా అన్నయ్య తేవడానికి. సరే గాని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ దింపెళ్ళరా నన్ను. మీ ఫ్రెండ్ పేరేంటిదే చెల్లె? పూజరా మా ఫ్రెండ్ పేరు. కొంపదీసి నాకు బస్ స్టాప్లో కలిసిన పూజనే కావచ్చు. అరే సాగర్, ఏం ఆలోచిస్తాను రా? సరేనే అక్క, దింపుతా పద. అబ్బా థ్యాంక్స్ రా, టైంకి వచ్చినావు నువ్వు. ఆపద అంటే నీకోసం అరక్షణ ముందే వస్తాడు చెల్లెయ్య అన్న నీకోసం. ఒకవేళ అడిగినాక నిజంగానే అక్కడ పూజ ఉంటే సెట్ చేసుకోవచ్చు. ఏం లేదు. ఏంది ఇది? మళ్ళీ ఫోన్ ఎత్తే మళ్ళీ ఒకసారి చేద్దామా? ఎవరు బిడ్డ ఫోను? నా కాలేజ్ ఫ్రెండ్ నాన్న. సరే బిడ్డ, నేను ఊళ్ళో వేస్తాం మరి. సరే వెళ్ళిరా నాన్న. సరే బిడ్డ. ఏంది ఇది కట్ చేస్తుంది? మళ్ళీ ఒకసారి చేద్దామా? నాకు ఏం అర్జెంట్ అవసరం ఉండదు, ఎత్తి మాట్లాడపోయినా బిడ్డ. నేను మాట్లాడతా, నువ్వు వెళ్ళు నాన్న. అరే మెంటలోడు, ఒక్కసారి ఫోన్ ఎత్తకపోతే నీకు అర్థం కాదా? ఇప్పుడు ఏమైంది పొట్టి, అంత సీరియస్ ఎందుకు అవుతాను? కొంచెం అయితే మా నాన్న ఫోన్ ఎత్తటోడు, పదే పదే ఫోన్ చేస్తాను, కొంచెమన్నా అర్థం చేసుకోవా? మీ నాన్న ఉన్నాడని నాకు తెలుసా పొట్టి? ఈరోజు సండే, నేను ఇంటికాడ ఉంటాడని తెలియదా? సరే తీ పొట్టి, నాకు తెలియక చేసిన, సారీ. ఇక నీ సారీలు ఎందుకు, ఏమొద్దు. ఇంకోసారి ఇంట్లో ఉన్నప్పుడు చేయంలే, ఒకటేసారి చేస్తా, సరేనా? సరే గాని ఎక్కడున్నావు? చికెన్ తీసుకుపోయేందుకు వచ్చిన పొట్టి. మీదేం కూర? తమ్ముడు మటన్ తీసుకురావడానికి వెళ్ళిండ్రా. మీరు ఎంతైనా ఉన్నోళ్ళు పొట్టి. అరే మటన్ తెచ్చుకొని తిన్నంత మాత్రానే ఉన్నోళ్ళు అయిపోతారా? ఇక్కడ తేడా చూడరా పొట్టి, మేము చికెన్ తెచ్చుకుంటే మీరు మటన్ తెచ్చుకుంటారు. ఏమో తీరా, ముచ్చట వదిలే, నేను ఇక బియ్యం పెట్టాలి ఇంకా. సరే పొట్టి, బాయ్. ఎస్, ఆ పిల్లనే దేవుడా, నువ్వు ఉన్నావు. హాయ్ శ్రావణి. హాయ్ పూజ, ఏం చేస్తానవే? ఏం లేదే. వీడొచ్చిందేంది మా ఇంటికి? అతను ఎవరే శ్రావణి? మా గల్లీలోనే ఉంటాడే, నాకు అన్నయ్య అవుతాడు. అవునా? బైక్ దిగి రా అన్నయ్య. ఇటు వస్తావా, వెళ్తావురా అన్న? వస్తున్నా చెల్లె. నీకు పని ఉన్నది కదరా, పర్లేదా? మనకి ఎప్పటికి ఉండే పనులే కదా చెల్లె, తర్వాత చూసుకున్నాం. సరేనే శ్రావణి, కూర్చుంటుందా? దా అన్నయ్య. ఏవండి, ఊకే మాటి మాటికి అన్నయాల్సిన అవసరం లేదు కదండి. పదండి. అరే అదేదో మాట వరుస కూర్చుంటూరా అనడంతో వచ్చి కూర్చోవడమేనారా, సిగ్గు లేకుండా? ఇటేర్రా అంటే ఇల్లంతా నాదనటోళ్ళం మనం. ఆమె మాట వరుసకి రమ్మంటే రామా చెల్లయ్య? తను నా ఫ్రెండ్, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చి నేను కూర్చుంటే నువ్వెందుకురా ఇక్కడ? నీ ఫ్రెండ్ అంటే మా ఫ్రెండ్ కాదా చెల్లె? నీకెట్లా ఫ్రెండ్ అవుతుందిరా? ఇప్పుడు ఈ టీలు కాఫీలు ఎందుకు లేండి, నా పరువు తీయడానికే వచ్చినవురా, సిగ్గులేనిదివా. ఈ టీలేంత వీడికి విషయం కలిపి ఉండే పీడపోయేది. అయ్యి బాబాయ్, మా చెల్లె మీరు నన్ను చాలా బలవంత పెట్టేస్తున్నారండి. చాలా మంచోళ్ళండి మీరిద్దరు. అబ్బబ్బా, మీ చేతి టీ మాత్రం అమృతం లెక్కనే ఉన్నదండి. మా ఇంటికి వచ్చిందే కాకుండా నా చేత టీవీ పెట్టించుకుంటూ అవుతున్నాడు, ఏదో సచ్చినాడు.
థ్యాంక్స్ అండి. మీ చాపతో సీక్రెట్ చెప్తారా అండి? అన్నయ్య కొంచెం ఓవర్ అయినట్టు అనిపిస్తుంది కదా. నాకు కూడా అదే అనిపిస్తుంది చెల్లె. సరేనండి, మరి నేను వెళ్ళొస్తా ఇక. అదిగో మా అన్న వచ్చిండు. ఎప్పుడు వచ్చిన శ్రావణి? నేను ఇంత ముందే వచ్చిన అన్న. అతను ఎవరు చెల్లె? వీళ్ళ గల్లీలో ఉంటాడు. దీనికి అన్నయ్య అవుతాడంట. అన్నయ్య దింపనీకి వచ్చినాడు. ఓ అవునా, చికెన్ తీసుకొని అండిపో చెల్లె. సరే అన్న. నాకు కిరాయి ఉన్న చెల్లె, నేను వెళ్తా మరి. సరే అన్న, నువ్వు వెళ్ళొచ్చేసరికి నేను వండుతలే. సరే బాయ్ రా శ్రావణి. బాయ్ అన్న. సరే ఇంకేంటి సంగతులు శ్రావణి? ఏమున్నాయే నువ్వే చెప్పాలి. కాలేజీకి ఎందుకు రాలే నిన్న? ఊరికే రాలే. క్లాసులు ఎట్లా జరిగినాయి నిన్న? ఏముంది, ఎప్పుడు జరిగినట్టే జరిగినాయి. సరేనే, ఈ కూర అనుకుండా మాట్లాడుకుందాం పద. పదనే. ఇంతసేపు ఎటువైనవరా? ఎక్కడ గాలి తిరిగి వస్తానవరా? నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను అక్క. నీ ఫోన్ ఇయ్యి ఒకసారి. ఎందుకురా? మొన్న దిగిన ఫొటోస్ ఎడిట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకోవాలి అక్క. ఒకసారి ఫోన్ ఇయ్యి. సరేరా. ఇంతకుముందు పూజ వాళ్ళ ఇంటికాడ చూసిన పూజ వాళ్ళు అన్న కదా వీడు. వీని ఫోటో ఏంది మా అక్క ఫోన్లో ఉన్నది. అక్క ఏందిరా అంత గట్టి కొడతాను? ఈ ఆటో డ్రైవర్ గారి ఫోటో నీ ఫోన్లో ఎందుకున్నదే అక్క? కిందికి ముఖం వేసుకుంటావేందే? అడిగితే సమాధానం చెప్పవా? ఈ ఆటో డ్రైవర్ గారి ఫోటో నీ ఫోన్లో ఎందుకున్నా చెప్పే. అరే మెంటలోడ, కుక్కలెక్కి ఎందుకు కొడతానవరా? నేను అడిగిన దానికి ఫస్ట్ సమాధానం చెప్పు నువ్వు. ఆ ఫోటోనా మొన్న మా ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళినప్పుడు అతనటోళ్ళనే వెళ్ళాంరా. అయితే అప్పుడు మా ఫ్రెండ్ ఫోటో తీసినట్టున్నదిరా, నాకు తెలియదురా. మీ ఫ్రెండ్ కు గవన్ తోటి ఆటో డ్రైవర్ గాని తోటి దింపాల్సిన అవసరమే ఉన్నది ఫోటో. అదెందుకు దింపిందో నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్తారా? ఇటు ఇవ్వు ఫోను. డిలీట్ చేసిన చాలా. పిచ్చి పిచ్చి కథలు పడితే అస్సలు బాగుండదు చెప్తానా. ఏం చెప్తావురా? నాన్న రాని నీ సంగతి చెప్తా. రానియే, నేను కూడా చెప్తా. ఆటో డ్రైవర్ గారి ఫోటో నీ సెల్లులో అని చెప్తా. అట్లనే నువ్వు కాలేజ్ పోతానో ఎక్కడ తిరుగుతాందో నాకైతే అర్థమైతలేదు నాన్న అని చెప్తా. ఆ ఫోటో మా ఫ్రెండ్ దింపింది నాన్న, దానికే వీడు బాగా ఓవర్ చేస్తాడని నేను కూడా చెప్తా నాన్నకి. నాన్న వచ్చేదాకా వెయిట్ చేసేదే, నీ ఇప్పుడే నాన్నకు చెప్తావు. బాగా ఎత్తలేడిందే. అరే మా ఫ్రెండ్ ఆ ఫోటో తీసిందని చెప్తాను, ఇంతటితో ఆ విషయం వదిలేస్తావా లేదా? నాన్నకు చెప్తానగానే భయం అవుతుందానే? భయం లేదు, ఏం లేదు. ఏం చేస్తావో చేసుకోపోరా. ఆ ఫోటోకు నాకు సంబంధం లేదంటే అర్థం చేసుకోవాలి. నాకేదైనా కథలు పడ్డట్టు తెలిస్తే అస్సలు మంచి ఉండదు చెప్తానా. పూజ కొన్ని మంచిలు తీసుకురా. తెస్తానే అమ్మ. ఏమైంది అమ్మ, ఇప్పుడే వచ్చినావు? అన్న నీకెట్లా కలిసిందే? మన హన్మకొండ అడ్డ మీద నాదే పాయింట్ పెట్టుకున్నాను. అప్పుడే అమ్మ వచ్చింది, నాదే సీరియల్ ఉన్నది, తీసుకొని వచ్చినాయి. బోనాలు బాగా జరిగినాయి బిడ్డ, నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు. అంత బాగానే జరుగుతానే అంటాను కదా నీ అమ్మ, ఇప్పుడు ఎందుకు వచ్చినవే? బోనాలు అంతా జూన్నే చూస్తేనే ఇంకేం చూడాలని వచ్చిన. లేదమ్మా, ఇంకేదో జరిగింది, నిజం చెప్పు. పెద్దమ్మతోటి చిన్న లొల్లైంది బిడ్డ. నీతో ఇదే లొల్లమ్మా, ఏ పండుగ పోయినా ఏ ఫంక్షన్ పోయినా అలిగేస్తాను. మంచిగా సాయంత్రం వరకు నేను అన్న వద్దాం అనుకున్నామే. వదిన ఫోన్ చేసి చెప్పింది. వదిన ఫోన్ చేసి చెప్పింది బిడ్డ నీకు? చెప్పిందే అమ్మా.
పెద్దమ్మతోటి మీకు ఫోన్ చేయని చెప్పిన. చెప్తే అన్నలు ఇద్దరికి చెప్తా అంటే వాళ్ళ పనిలో వాళ్ళు తిరుగుతా ఉన్నారు. వాళ్ళు తిరిగితే నీకేమైతుంది అమ్మ? మీ ఇద్దరికి చెప్తలేరా అని పెద్దమ్మని తిట్టి అలిగి వచ్చిన. నువ్వు ఎప్పుడు ఇదే కథ చేస్తావే అమ్మ? అన్నమైన తినొచ్చినవా? ఏడా తినకుండానే వచ్చిన బిడ్డ. చెల్లె అమ్మకి అన్నం వేసుకురా పోవే. సరే అన్న. ఏం కూర అండి ఇల్లు బిడ్డ? పొద్దున అన్న చికెన్ తెచ్చిండే అమ్మ. ఇప్పుడే అన్నం వేయక బిడ్డ, కాలు చేతులు ముఖం కడుక్కోవాలి. మీ ఫ్రెండ్ శ్రావణ్ పోయిందా చెల్లె? మీరు వచ్చే ముందే పోయిందన్నా. తిన్నదా మరి? లేదన్నా, తినకుంటేనే పోయింది. అయ్యో ఎందుకు చెల్లె, తినిపోమ్మన పోయినావు? వాళ్ళ నాన్న ఫోన్ చేసి రమ్మంటే జల్దీ పోయిందన్నా. అవునా, సరే సరే చెల్లె. నువ్వు తిన్నావారా కొడుక? ఇంకా తినలేదమ్మా. బిడ్డ ఇద్దరికి అన్నం వేసుకురాపో. సరే అమ్మా, నువ్వైతే కాలు చేతులు ముఖం కడుక్కోపో, నేను వేసుకొస్తా. చెల్లె నాకు కొంచెం వేసుకురావా, నీ కిరాయి పోవాలి మళ్ళా. అడుపు నిండా దీని రాదు బిడ్డ, ఎప్పటి కిరాయిలు ఉండేదేనే ఆగమాగం పోతావు. లేట్ అవుతుందమ్మా, పోవాలి. అరే సాత్వికు, నేను పూజ వాళ్ళ ఇంటికి పోయినా కాదురా. అవునా, ఎట్లారా? ఏందిరా పిల్ల ముచ్చడం మీరేం మాట్లాడుకుంటారు, నాకు చెప్పరారా? అరే నీకు చెప్పలేదు కదా, నాకు పిల్ల పరిచయం అయిందిరా. పిల్ల వాళ్ళ ఇంటికి ఎట్లా పోయినావు అది చెప్పురా ఫస్ట్. మా చెల్లె శ్రావణ్ లేదారా, తను వాళ్ళ ఇంటికి పోతా అంటే ఆమె దింపుతానే వంకతోనే నేను కూడా వేయనురా. ఉన్నదారా మరి ఆ పిల్ల? ఉన్నదిరా, నాకు చాయ్ కూడా ఇచ్చిందిరా. ఏంది మరి పిల్ల సెట్ రావట్లేదా? అరే మీకు అసలు విషయం చెప్పలేదు కదా, ఆ పిల్ల నన్ను అన్నయ్య అన్నదిరా. ఇంటికి మరి ఇద్దరు తీసుకున్నావారా? ఏమో అట్లా అవుతుందని అనుకున్నాను అమ్మా. మరి ఆ పిల్లది ఎక్కడరా, నాకు చెప్తలేరురా మరి మీరు? ఆ పిల్లది మన కాదేరా, కానీ మన గ్రూప్ కాదురా. అరే మా, మన గ్రూప్ కాకపోయినా మన ఇంగ్లీష్ పీరియడ్లో వచ్చి కూర్చుంటుంది కదరా. అవును మామ, అట్లయితే ఆ పిల్లను అప్పుడే సెట్ చేసుకోవాలిరా. మనకి ఇంగ్లీష్ సార్ కొత్తగా వస్తాడట కదా మామ. రాణి మామ, మనకి ఇంకా నయమే కదరా. సరే మామ, గేమ్ వేద్దాం, ఆన్లైన్లోకి రారా. సరే మామ. అరే వాసి, నువ్వు కూడా రారా ఆన్లైన్కి. అరే నా ఫోన్లో గేమ్ ఆడితే ఫోన్ తట్టుకుంటలేదురా. మా ఫోన్లు పనిచేస్తలేవారా, నువ్వు వస్తావరా ఆన్లైన్కి? ఇక మీరు ఆడుతా అంటే నా చేతులు ఊకుంటే గులగుల పెడతాను, నేను కూడా వస్తాను ఆ గేమ్లో. హలో, ఎక్కడున్నావురా? ఇక్కడ ఆటో అడ్డకండానే పొట్టి. మా తమ్ముడు నా సెల్లులని ఫోటో చేసిండు కాదురా. అవునా, ఏమన్నాడు పొట్టి? ఫుల్ సీరియస్ అవుతాడు వాడు నా మీద. అవునా, మరి నువ్వేం చెప్పినావు పొట్టి? మాకు ఆటో కిరాయి వచ్చిండు, మా ఫ్రెండ్ దింపింది, నాకు సంబంధం లేదని చెప్పిండ్రా. నమ్మిండా మరి? ఇక నేను కూడా సీరియస్ గా చెప్పేసరికి నమ్మిండ్రా. మరి ఫొటోస్ యాప్ లాగ్లో పెట్టపోయినావు పొట్టి? వాడు చూస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. సరే సరే పొట్టి, ఇప్పటికైనా జాగ్రత్త పడే. సరే, తిన్నావారా మరి? ఇంత ముందే తినొచ్చిన పొట్టి, మా అమ్మ కూడా ఇంటికి వచ్చింది. అవునా, అత్తమ్మ మరి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పండుగ పోయిందన్నావు కదరా. పోయొచ్చింది పొట్టి. ఇంత తొందరగా అయిపోయినాయారా బోనాలు? బోనాలు అయిపోయినాయి కానీ పొట్టి, మా అమ్మ తినకుండా వచ్చిందట. అవునా, మరి అత్తమ్మ ఎందుకురా తినకుండా వచ్చింది? మా పెద్దమ్మతోటి మమ్మల్ని విలువలే అనుకొని మా అమ్మ అలిగొచ్చింది అట్నే. మీ వదినే పిలిచింది, హనీ కూడా రమ్మని చెప్పింది అన్నావు కాదురా నాతో. మా వదిన చెప్పింది పొట్టి, మా వదిన చెప్పిన ముచ్చట మా అమ్మకు తెలియదు కదా. అత్తమ్మ ఏ ఫంక్షన్ పోయినా ఏ పండుగ పోయినా అలిగత్తదారా గిట్లనే? మా అమ్మకి అక్కడికి పోగానే అందరు పలకరించాలనే, లేకపోతే అలిగత్తది. అవునా, సరేరా, ఉంటానా, బాయ్. సరే బాయ్ పొట్టి. అరే మామ, ఇంకేంట్రా సంగతులు? ఏమున్నదా మామ, నువ్వే చెప్పాలి. ఈ రాయేష్ బావేంద్రా కళ్ళు చెప్పి గింత సేపు అవుతుంది, ఇంకా అట్లేడేంద్రా? చెట్టు దిగుతాను నా పానం ఆగుతలేదు అక్కదాకా. అయితే రాయేష్ గారి పని చూటారా మరి? మన రాయేష్ బావ కళ్ళు మస్తు ఉంటదిరా, అవి చూడు వస్తాడు, తాగినాక చూడు ఎట్లుంటది. అరే మామ, నవీన్ గారికి ఫోన్ చేయకపోయినావు? సరేలా చేస్తాను నవీన్కు. చెప్పురా.
అరే ఆదివారమైన ఇవాళ కూడా కిరాలు కొడతాను వారా. ఆ ఇంట్లో కొంచెం పరిస్థితి మంచి లేవురా, ఇబ్బంది అవుతుంది. అరే మీ రాజు బాబు దగ్గరికి కళ్ళకి వచ్చినాం. అవునా, సరే రా, నేను కూడా వస్తాను. అరే లేట్ అయితే కళ్ళు మొత్తం తాగుతాం, తొందర రారా నువ్వు. సరే రా, నేను బయలుదేరుతాను రా మరి. తెలంగాణ గట్టు మీద తల్లి తాడి చెట్టు మీద పొత్తువై పడిసినావు, యుద్ధమై నడిసినావు. ఏ మాట కామాట రాయేషు, నీ కళ్ళు సూపర్ ఉంటదే. అరే నన్ను ఉబ్బిచ్చి ఇంకో బాటిల్ ఎక్కువ తాగిపోదాం అని చూస్తారా మీరు? అరే రాజేష్గా నువ్వు మాకపోతే ఇంకోలా పోతావురా కళ్ళు. ప్రతి ఆధారం మీతో నాకు ఇదే కదరా. మీ బామ్మాడిది నవీన్ గాడు కూడా వస్తాడా రాయేష్? అరే వాడు కూడా వస్తాడారా? మీతో పాటు ఇంకో నేను కూడా దమ్ము బట్టి సపరేట్గా పోతా. కానీ ఏ రాజ్బా ఫస్ట్ అయితే నాకు గుంతంతా ఆరిపోతుంది, నాకైతే మనసురా ఫస్ట్. అబ్బా తీయగుంది బా. అరే నీకోసమే చూస్తాను రా, దారా బా మనదా పాటు. అవునా బావా, నాకోసం చూస్తా. సరే సరే దమ్మట్టు నాకైతే. రాజ్బా నీకో దమ్ము పోతా రావే, ఇక నువ్వు కూడా పడుతురా. అరే బామ్మారి లొట్టిలో పెడతానా, నిమ్మలంగా తాగి రాలి. నేను ఎల్లమ్మ గుడి కాడికి పోతాను, ఆడ కళ్ళు పోయాలి పోతాను. సరే బావా, నువ్వు వెళ్ళు, ఇక మేము నిమ్మలంగా చేస్తాం. అరే బామ్మారి నిమ్మలంగా తాగి ఆ లొట్టి చెట్టు కింద పెట్టి నిమ్మలంగా పోలి, నేను పోతాను ఇక. ఏమైందిరా నవీను, మీ పిల్ల ముచ్చట మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాను? ఎక్కర్రా, మా బామ్మరి గాడు ఒప్పుకుంటాడు లేదు అనిపిస్తుందిరా నాకు. ఎందుకు ఒప్పుకోర్రా మామ, మేము అంత లేవా నీకు? వాడు మా పొలసెల్లా ఫోటో తీసినందుకే బాగా ఎగురుతాడట వాడు. వాడికి అట్లా ఎగిరిండి అనుకో, మేము అంతా లేమారా నీకు లేపుకొచ్చి అయినా పెళ్లి చేస్తాం తీ. మేము అందరం ఉన్నాక మీ బామ్మడికి నువ్వు భయపడేది. మీరు నాకు ఇట్లా సపోర్ట్ చేస్తే చాలు మామ, ఖచ్చితంగా పిల్లలు లేపుకొచ్చి పెళ్లి చేసుకుంటారా? అయితే కానీ మీ బామ్మర్ది కూడా ఏమన్నా తోపారా? మన ఫోటో చూపెట్టు ఒకసారి. కాదురా నవీను, వాళ్ళ అక్కను 6 నెలల బట్టి లవ్ చేస్తాను నువ్వు. మీ బామ్మారి ఎట్టున్నాడు, మీ మామ ఎట్టున్నాడు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి దాన్ని తెలుసుకోవారా నువ్వు? ఎన్ని రోజుల నుండి మా మామ గురించి వాని గురించి ఆలోచించే రోజు రాలేరా? ఇప్పుడు పెళ్ళి అనేసరికి వాని గురించి ఆలోచిస్తాను వరా నవి. అరే నువ్వు ఇంకా భయపడేది ఏం లేదు, ఇంకా 2 నెలలు అయితే నీ పిల్లది ఎట్టైనా స్టార్ట్ అయిపోతుంది, ఇక తర్వాత పెళ్లి చేసుకోరా. నువ్వు చెప్పే కరెక్టే రా సూరి, కానీ మనకి చెల్లున్నది కదరా మరి నవీన్ గారు. ఏమున్నదిరా, వాడు చేసుకున్న తర్వాత వాళ్ళ చెల్లెకి చేద్దాం తీరాదిగా. నవీన్ గారి చెల్లకు పెళ్లి చేసేటలకు సంవత్సరం పడుతుంది, అంతలా వాని పిల్లకు సంబంధం చూసి పెళ్లి ఎత్తిట్టరా. మహేష్ గారు చెప్పేది నిజమేరా నవీను, మీ చెల్లె పెళ్లి కోసానికి నువ్వు సంవత్సరం అవుతే మీ బామ్మరి గారు మళ్ళీ మీ పిల్లకి వేరే పెళ్లి చేస్తే ఎట్లరా? వీళ్ళిద్దరు చెప్పింది నిజమేరా నవీన్, నువ్వు పెళ్లి చేసుకున్నా మీ చెల్లి పెళ్లి చేద్దాం రా. సరే మామ, 2 నెలల్లో మా పిల్ల ఎగ్జామ్స్ అయిపోతే ఎట్లా దిక్కు ఒప్పించి చేసుకుంటారా ఇక? అంతేరా నవీను, ఇక అదే పని చేయరా. సరే మామ, నాకైతే దమ్ము పట్టరా. సరేరా నవీను, దమ్ము వంచుతా కానీ రేపు ఒకటి ఫంక్షన్ ఉన్నదిరా మా ఫ్రెండ్ గాంది. మా చెల్లె పెళ్ళి అప్పుడు 500 కట్నం వేసిండు వాడు. ఇప్పుడు మళ్ళీ నేను పోయి వానికి 500 కట్నం వేద్దామంటే పైసలు లేవురా. ఎట్లా బదులు తీసుకున్నట్టు అవుతుందిరా పెళ్లి కట్నాలకు, మనం అటేసుడు వాడి ఇటేసుడు బదులు తీసుకున్నట్టు అయిపోతాను. అవును మామ, నువ్వు అనేది వాస్తవం. మేము ఈ కట్నాలు వేసుడు ఎందుకు కానీ బదులు ఇచ్చుకున్నట్టేరా. ఈ కట్నాలు ఎవడు అనిపెట్టున్నా కానీ మన దగ్గర పైసలు లేనప్పుడే టైంకి ఫంక్షన్లు వస్తాయి. ఈ కట్నాల ముచ్చట వదిలేరా, నాకైతే దమ్ము కొట్టురా సూర్య. హలో, పూజనేనా మాట్లాడేది? అవును, మీరెవరు? నేను సాగర్, మర్చిపోయినావా? ఓయ్, నా నెంబర్ ఎక్కడిది? ఎవరిచ్చారు నీకు? తెలుసుకున్నా నేనే. అదే ఎట్లా తెలుసుకున్నావు అంటున్నా.
ఏదో విధంగా తెలుసుకున్నలే. ఇప్పుడు ఏమైతుంది? మర్యాదగా చెప్తావా లేదా? మీ ఫ్రెండ్ శ్రావణ్ ఇచ్చింది. అవునా? దాన్ని ఫోన్ చేసి దాని సంగతి చెప్తావు. నీకు ఎట్లా నెంబర్ ఇస్తుంది అది? ఏ వద్దు, తననేమనకు. తనకు తెలియకుండా నేనే నీ ఫోన్ నంబర్ తీసుకున్నా. పాపం తననైతే ఏమనకు. మరి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసినావు? నాకు అది చెప్పు ఫస్ట్. చెప్తావు, ఎందుకు ఆవేశపడతాను ఇప్పుడు? అయినా నీతో నేనెందుకు మాట్లాడాలి? కట్ చేస్తున్నావు. ఆగు పూజ, ఎందుకు అంతగానో మిగుతాను? నీకేమన్నా బీపీ ఉన్నదా? నువ్వు నాకెందుకు ఫోన్ చేస్తున్నావు? నాకు అనవసరం. నీ నెంబర్ ఇప్పుడే బ్లాక్ చేస్తున్నావు. ఎందుకు పూజ బ్లాక్ చేయడం? ఇప్పుడు ఏమైతుంది? నీకు ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? ప్రాబ్లం అయితే సాగర్, నా ఫోన్ మా అన్న చూస్తాడు. మనం ఇప్పుడు ఏం లవర్స్ కాదు కదా పూజ, ఫ్రెండ్సే కదా. చూస్తే ఏమైతుంది? నాకు అబ్బాయిలు ఎవరు ఫ్రెండ్స్ లేరు, అది మా అన్నకు తెలుసు. సో డౌట్ వస్తుంది. కాలేజీలో ఫ్రెండ్ అయిందని చెప్పు. కాలేజీలో అందరికి ఫ్రెండ్స్ కారా? సరే అట్లనే చెప్తా గానీ ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసినావు? నీ లొల్లే ఎందుకు చెప్పు. నా లైఫ్లో నీలాంటి అమ్మాయిని చూడడం ఫస్ట్ టైం తెలుసా? ఫస్ట్ టైం అంటే ఇంత అందమైన అమ్మాయిని కలవటం, మళ్ళీ పరిచయం అవ్వడం, మళ్ళీ మన ఇద్దరం ఒకటే కాలేజ్ అవ్వడం నా అదృష్టం కదా. నాకు కూడా సేమ్ ఫీలింగ్, కానీ నువ్వు అన్నట్టు కాదు. నువ్వు కలవడం దరిద్రం, నువ్వు పరిచయం అవడం దరిద్రం, ఒకటే కాలేజ్ అవడం ఇంకా పెద్ద దరిద్రం. వస్తాయి పూజ, బాగా ఎక్కువ మాట్లాడుతానవే. నేను దరిద్రమా? అరే సాగర్, నన్నే వస్తాయి అంటావా? కాలేజ్కి వచ్చినాక నీ సంగతి చెప్తావు. సరే రేపు చూసుకుందాం, రావే కాలేజ్కి. వచ్చినాక నీ సంగతి చెప్తావు. ఎవరితోటి మాట్లాడతానో బిడ్డ? ఎవరులే అమ్మా, మా కాలేజ్ ఫ్రెండ్. అబ్బాయితో మాట్లాడతానవా అమ్మాయితోట? అబ్బాయితో అమ్మా. అబ్బాయిలతో మాట్లాడక బిడ్డ, కాలేజీలో జాగ్రత్తగా ఉండాలని చెప్పినా కదా నేను జాగ్రత్తనే ఉంటానమ్మా. మరి నీ ఫోన్ నెంబరు ఆయన దగ్గర ఎక్కడదే? మా ఫ్రెండ్ శ్రావణి దగ్గర తీసుకున్నాడంటమ్మా. అట్లనే నెంబర్ తీసుకొని అమ్మాయిల జీవితం నాశనం చేస్తారు బిడ్డ. ఏం కాదులే అమ్మా. ఏం కాదు, ఎక్కడదే? ఫస్ట్ వన్ ఫోన్ నెంబర్ డిలీట్ చేయి. చేస్తానతి, చేసినా చూసుకో. మళ్ళా వాడు వేరే సెల్లకెళ్ళి చేసినా నువ్వు మాట్లాడకు. సరే అమ్మా, జాగ్రత్తగా ఉండు. మధ్యాహ్నం తొందరగా రారా. ఎందుకు పొట్టి? ఎగ్జామ్ ఉంది కదా, మధ్యాహ్నం వరకు కంప్లీట్ అవుతుంది. అయితే మధ్యాహ్నం వరకు వస్తుంది పొట్టి. ఏం లేదురా, ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత గుడికి పోదాం అనుకుంటానా. అయితే ఎగ్జామ్ అయిపోయే వరకే వస్తా పొట్టి. మనం ఆ ఎల్లమ్మ గుడికి పోదాం. సరేరా, మరి నేను వెళ్తున్నా. పొట్టి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ రా. Our hearts beat to the city streets. We began to feel the fire. మొన్న నువ్వు తొందరగా తినకుండా పోయేసరికి మా అన్నయ్య అడిగింది కాదా నిన్ను? మా నాన్న ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మన్నాడు కదా, అందుకనే పోయినా. అది కరెక్టే గానీ తినొచ్చినావా అని మరి నువ్వు? టిఫిన్ చేసి వచ్చిందే మరి నువ్వు? నేను టిఫిన్ కూడా చేసినా, టీ తాగొచ్చిన అంతే. మరి బాక్స్ అయినా తెచ్చుకుంటానవానే? తెచ్చుకుంటానులే. We wanna chase the night. విజయగడ ఎందుకు కట్టలేరు ఇవాళ? ఏమో మామ, ఇయ్యాల వాళ్ళ పిల్లతో బయటికి పోతానట. అవునా? సరే మామ, కాలేజీలో ఎంపీసీ లెవెల్లో కొత్త అమ్మాయి వచ్చిందట కదా. ఏమో మామ, నేను కూడా చూడలే అమ్మాయిని. నేను కాలేజీకి వస్తే చూద్దాం ఈరోజు. సరే మామ, క్లాసుకు పోదాం పా. సరే మామ. ఇంతసేపు రావడానికి మధ్యలో ట్రాఫిక్ చేయబట్టి లేట్ అయింది మామ. తొందర ఎక్కులు పోదాం. ఇప్పటికే మన ప్రిన్సిపల్ సార్ లేట్గా వచ్చారు, బయట నిలబెడుతున్నారు. ఇంత లేట్గా వచ్చావేంద్రా? సరే మామ, ఎక్కుల్లిగా పోదాం. అరే దుమ్ము పడుతుందిరా అంటే నువ్వు మంచిగా ఉన్నావురా.
హాయ్ పూజ, హాయ్ శ్రావణి. హాయ్. హాయ్ రా సాగర్. క్లాస్కి వెళ్తున్నారా ఇప్పుడే? లేదు, చేపల మార్కెట్కి వెళ్తున్నాం. నువ్వు ఎప్పుడు ఇంతేనా? ఫేస్ ఏదో చిరాకు పెట్టుకుని అంత ఏదోలా మాట్లాడుతావు. అవును, నా ఫేస్ ఇంతే, నేను చిరాగ్గానే ఉంటా. అదే అర్థమవుతుంది, కానీ ఇంగ్లీష్ క్లాస్లో కలుద్దాం. సరే, మాకు తెలుసు అంతి. As the chemicals they take us higher. The night's young and it's just begun. As she puts her hand in mine. ఏమైందిరా బుల్లెట్ రాజు, ఈ మధ్య కాలేజీకి వస్తలేవు? కొంచెం బయట పని ఉండేరా మామ, అందుకే రాలేకపోయినా. అవునా, ఏం పనులు రా మామ? కొన్ని పర్సనల్ పనులు ఉన్నారా, అన్ని చెప్పాను నీకు. సరే సరే చెప్తావురా నీ సంగతి. బా పిల్ల వచ్చిందిరా. Two hearts running wild. మాస్టారు మాస్టారు Good morning, students. This is Muhammad Jamaluddin. I am a new English lecturer for you. Okay, this is Muhammad Jamaluddin. Tell me about yourself. ఓకే సార్. Okay, first boys నుంచి స్టార్ట్ చేద్దాం. నీ పేరు సార్ ఫస్ట్ ఏదోల పేర్లేదు కానీ అటు నుంచి స్టార్ట్ చేయండి. ఓకే మై డియర్ స్టూడెంట్, చెప్పమ్మా నీ పేరు. మై నేమ్ ఇస్ శ్రావణి సార్. దిస్ ఇస్ పూజ సార్. మై నేమ్ ఇస్ సాగర్ సార్. మై నేమ్ ఇస్ శ్రీను సార్. మై నేమ్ ఇస్ సిద్ధు సార్. ఓకే, ఆల్ ది స్టూడెంట్స్ వెరీ గుడ్ నేమ్స్. ఓకే, నౌ మై సెల్ఫ్. సార్ ఫస్ట్ క్లాస్ చెప్పే ముందు ఒకసారి మీరు లెక్చరర్ కావడానికి దాని వెనుక కష్టాలు ఎన్ని పడ్డారో చెప్తారా సార్? ఓకే, వై నాట్. సార్ చెప్పండి సార్ మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. సార్ వై ఆర్ కమ్ లేట్? సార్ బస్సు లేట్ అయింది, అందుకే లేట్ అయింది. ఓకే, టెల్ మీ యువర్ నేమ్. మై నేమ్ ఇస్ రాజ్ సార్. Okay, sit down. Okay, my dear students, I would like to share about myself. Okay, నేను కూడా అందరిలాగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తినే. ఆ రోజుల్లో చదువుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ముఖ్యంగా ఆ రోజులలో ఆంగ్ల భాష నేర్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ముఖ్యంగా చెప్పేవారు కూడా చాలా ఇదిగా ఉండేవారు. అలాంటి సిచ్యువేషన్లో చాలా కష్టపడి ఆంగ్ల భాష నేర్చుకోవడం జరిగింది. ప్రస్తుత కాలంలో ఇంగ్లీష్ అనేది ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీవన్. ఓకే, బికాస్ ఇంగ్లీష్ ఈజ్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్. నవేడేస్ ఇంపార్టెంట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఎవ్రీవేర్. ఓకే, నవేడేస్ ఫ్రమ్ ద ప్రైమరీ టు హయ్యర్ ఎడ్యుకేషన్, ఎనీవేర్ ఇంగ్లీష్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఐ విల్ టీచ్ యూ హౌ టు లెర్న్ ఈజీ వే టు ఇంగ్లీష్ టుడే onwards. In my 12 years journey, I will achieve so many awards and opportunities. ఓ గ్రేట్ సార్, మీరు చప్పట్లు కొట్టండి. Okay, shall we start class? అమ్మయ్యా, క్లాస్ అయిపోయిందని చెప్పి సంబరపడుతున్నారా? రేపు నుంచి మీకు ఉన్నది యుద్ధం. థ్యాంక్ యూ సార్. సాగర్, ఆ పిల్ల నాకు బాగా నచ్చిందిరా. కోరిని అక్క, ఈ త్రిలోక్ గాడు నా పిల్లకే ఎసరు పెడతాడుగా అటు ఇటు చేసి. ఆ పిల్లకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటాను రా ఇప్పుడు. అవునా మామ, నీ ఇష్టం రిగా. ఓయ్ పూజ ఆగు. ఏంటిది? ఏ రారా, ఏం కాదు. నీకోటి చెప్పాలి పూజ. మాకు ఇంకో క్లాస్ ఉంది, ఏంటిదో తొందరగా చెప్పు. ఏం లేదు పూజ, ఐ లవ్ యూ. అరే మామ, ఎవరి లవ్ వాళ్ళే చెప్పుకోవాలి. ఏంట్రా ఇది? అరే ఒక్క నిమిషం గ్యాప్ ఇయ్యా, వీడు చెప్పాలనుకుంటాను నీకు. అవునా, ఐఎమ్ సారీ, నేను ఎవరిని లవ్ చేయను. ఓకే, ఇట్స్ ఓకే. ఇప్పుడు నన్ను కొట్టి వీడిని కొట్టపోయినావు అనుకో, వీడు మస్తు ఫీల్ అవుతాడు. అట్లనే నేను కూడా ఫీల్ అవుతా. అవునా? సరే, వెళ్తున్నాం. కాదురా, నువ్వు నన్ను ప్రపోజ్ చేయమని నువ్వు చేసినావేంద్రా?
తర్వాత నువ్వు చేసినావు అని చెప్పినా కారా మామ. నిన్ను కొట్టిందని చెప్పి నన్ను కూడా అడిగి మరీ కొట్టిస్తాను కదరా. అరే నీకోసం నేను దెబ్బలు తిన్నా కాదురా, అదిరా నీకోసం నేను చేసిన త్యాగం. అవును కదా, సారీ మామ. పోందారా. ఎగ్జామ్ ఎట్లా రాసిన పుట్టి? బాగానే రాసిండ్రా, కానీ ఇన్సులేటరే బాగా చిట్టి చేసిండ్రా. నువ్వు కూడా చిట్టీలు పట్టుకొని పోయినావు ఏంది? ఇక చిట్టీలు నేనెందుకు రాసిండ్రా, మంచిగా చదువుకునే రాసిన. గర్ల్స్ కూడా కొందరు చిట్టీలు పెట్టుకొని రాస్తారు పుట్టి, కానీ కొందరు బయటపడరు. ఎవరి గురించి ఏమో కానీ నేనైతే చిట్టీలు పెట్టకుండానే రాసిన. సరే కానీ మీ తమ్ముడు బాగా ఫీల్ అవుతాడా పుట్టి? అవునరా, కానీ మన పెళ్లికి వాడు ఒప్పుకునేలాగా లేరురా. అరే నేను చెప్పింది వింటానవా? మా తమ్ముడు మన పెళ్లికి ఒప్పుకుంటారో లేడోరా. అమ్మయ్య పలిగిందే. నేనేం చెప్తానా, నువ్వేం చేస్తానవరా? వింటానా పుట్టి, కానీ నాకు ఉన్న అప్పులు కట్టాలి కానీ. అప్పులన్నీ అప్పుడే అయిపోయినాయి అన్నావు కాదురా? అంటే ఇంకో 2 నెలల్లో అప్పులు తీరుతాయి కానీ ఆటో ఫైనాన్స్ ఉన్నది పుట్టి. ఆటో ఫైనాన్స్ ఇంకెంత ఉన్నదిరా? ఇంకో 80,000 ఉన్నది పుట్టి. అప్పులు అయితే ఈ 2 నెలల్లో ఎట్లనో తెరుతావు కానీ ఆటో ఫైనాన్స్ ఎట్లా తెరుతావురా? సపరేట్గా ఆటో అమ్మేయాలి నా పుట్టి. మరి ఇన్ని రోజుల నుంచి మీ ఫ్యామిలీని పోషించిందే దాని వల్ల, ఇప్పుడు ఆటో అమ్ముతానంటానవేందిరా? మరి ఇంకేం చేయాలి నువ్వే చెప్పు పుట్టి. ఈ నెల ఎగ్జామ్స్ అయిపోయేదాకా మనం కలవద్దురా. బయట వాళ్ళు ఎవరైనా చూస్తే మా తమ్ముడికును మా నాన్నకు చెప్తారని భయం వేస్తుందిరా. నేను చూడకుండా నేను ఉంటానా పుట్టి? తప్పదురా, మనం కలిసి ఉండాలంటే. అలాగే నీకున్న అప్పులు కూడా క్లియర్ చేయరా. అప్పులు ఎట్లా చేసి నేను క్లియర్ చేస్తా పుట్టి. సరే ఇక వెళ్దాం పదరా, ఇక్కడ ఎవరన్నా ఒకరు చూస్తారు మళ్ళీ. నువ్వేమో అంత భయపడకు పుట్టి. ఎల్లమ్మ తల్లి దీవెనలు ఎప్పటికీ మనకు ఉంటాయి, ఆ తల్లే చూసుకుంటది మనల్ని. అవునరా, నువ్వు చెప్పేది నిజమేరా. ఓయ్ పూజ, ఒకసారి ఆగవా? ఏంటి చెప్పు. నన్ను కొట్టినందుకు నేనేం ఫీల్ కాలేదు. నాకు తెలుసు నీకు సిగ్గులేదని. అది సరే గాని నీకు నిజంగా నేను ఒక విషయం చెప్పాలి పూజ. ఏంటి చెప్పు. శ్రావణి, నువ్వు వెళ్తావా? అదెందుకు వెళ్తుంది? నువ్వు ఉండవే. నేను బస్ స్టాప్ లో ఉంటా, నువ్వు రావే. మళ్ళీ బస్ లేట్ అయితే మా డాడీ తిడతాడు, నేను వెళ్ళిపోతాను. సరేనే. ఏంటిది చెప్పు నీ బాధ. ఐ లవ్ యూ పూజ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ హేట్ యూ, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు. బస్ స్టాప్ వరకు లిఫ్ట్ ఇస్తా, వస్తావా పూజ? వస్తున్నాగు. అరే ఏం రా సాగర్, ఏడ కూర్చొని తాగుతాను?
ఏం లేదన్నా ఊరికే. అరే ఏందిరా రోజు కాలేజ్ పోయి మంచిగా చదువుకున్నట్టు గీడొచ్చి తాగుతాను. మా పిల్ల నన్ను కాదని వేరేటోని బండి ఎక్కిపోయిందన్నా. అరే గా పిల్ల వేరేటోని బండి ఎక్కిపోతే గట్లా ఫీల్ అవుతారా? మళ్ళీ నేను ప్రపోజ్ చేసినాక నాకు నువ్వు చెప్పి మరి వేరేటోని బండి ఎక్కిపోయిందన్నా. అరే తమ్ముడు, జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయిరా, వాటన్నిటికి భయపడతారా అరే ఎవడన్నా? అరే తమ్ముడు చక్కగా ఇంటికి పో ఫస్ట్. నేను పోతా కానీ నువ్వు పో అన్న ఫస్ట్ ఇడికి వెళ్ళి. అరే తమ్ముడు లేరా. ఏం లేదన్న అవసరం లేదు. వీడు ఇంటికి పోరా అంటే చెప్తుంటే లేదు, వీళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్తా. హలో రమేష్ బాబాయ్, ఈడ మీ కొడుకు ఈడ తాగుతాండే. అవునా? ఇక్కడ బాబాయ్ వాడు ఇక బాయ్ కాడ చెట్టు కింద కూర్చొని తాగుతాండే. ఇంటికి పోరా అంటే పోతలేడు. సరే నేను వస్తానా, నేను వచ్చాక నువ్వు అక్కనే ఉండు బాబాయ్. సరే ఇన్నే ఉంటా రా బాబాయ్ నువ్వు. ఎందుకు ఇట్లా తాగుతానవరా? ఏం లేదు నాన్న, నువ్వెందుకు ఇట్లా వచ్చినావు? ఇక్కడికి వెళ్ళిపో నీ అత్త. అరే లేరా బాబాయ్, లేపో. బాబాయ్ వానికి బండి నడిపోలేదు, నువ్వే ఇంటి దాకా దించేస్తారా? సరే బాబాయ్, దా దింపేస్తుందా. వెనకెక్కా. రేపు ఎగ్జామ్ ఉన్నదా పొట్టి? 2 రోజులు లేదు ఎగ్జామ్. అవునా? మరి ఇంటికానే ఉంటావా పొట్టి? అవునరా, ఇంటికానే ఉంటాయి. ఇక నువ్వు ఇంటికాడ ఉంటే మనం కలవడం కుదరదు కదా పొట్టి? అవునరా, ఈ మధ్యలో టైం దొరికితే చూద్దాంలే. ఏదో విధంగా టైం చూసుకొని కలవడానికి ట్రై చేయి పొట్టి. సరే కలుద్దాం గానీ ఇక్కడ ఎవరైనా చూస్తారు మళ్ళీ వెళ్తున్నా ఇక నేను. సరే పొట్టి. ఏం చేస్తాను అమ్మా? ఏం లేదు బిడ్డ, లేట్ అయింది ఎందుకు నీకు? ఉత్తగానే అమ్మా. ఏం కూర వండినవే? సగమే తిన్నవేంది బిడ్డ? తినబుద్ధి కాలేదమ్మా. కాలు చేతులు కడుక్కో బిడ్డ, అన్నం తింటూ. అమ్మా టవల్ ఇయ్యే. సగం తిని సగం వదిలిపెట్టినావు, ఇంకా నీకు టవల్ ఇవ్వాలనా? వెయ్యను పో. ఇంకోసారి అన్నం తీసుకురా అని తీయ అమ్మా. అంటే నాకు తెలియకుండా సగం అక్కడ పడేసి వస్తావా బిడ్డ? లేదమ్మా, మొత్తం తినేసే తీసుకొస్తా, సరేనా? ఇంకోసారి టిఫిన్లో అన్నం తీసుకొస్తే అస్సలు మంచిగుండదు చెప్తానా. సరే తీయ అమ్మా. హలో చెప్పురా సూరి. అరే నవీన్, మీ చెల్లెని బస్ స్టాప్ కాడ చూసిండ్రా నేను. ఎక్కడ బస్ స్టాప్ రా? మన హన్మకొండ బస్ స్టాండ్ రా. మరి మా చెల్లి అక్కడ నుండే బస్ ఎక్కేస్తాయి కదా, చూస్తే ఏమైందిరా? చూస్తే మావుడు కాదురా, ఏమందో బుల్లెట్ బండి మీద ఎక్కొచ్చి బస్ ఎక్కిపోయిందిరా. అవునా? అంతేకాదురా బాబు, ఒకరినొకరు చూసుకుంటాళ్ళు, సెకాన్లు ఇచ్చుకుంటాళ్ళు, నవ్వుకుంటాళ్ళు. వాళ్ళ కథ ఏందో నాకు అర్థమైతలేదురా. అవునా? సరే రా, నేను ఇంటికి వెళ్తున్నా.
అరే నవీన్, నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి చెప్తాను, అర్థం చేసుకో. చెల్లెని మాత్రం ఇప్పుడే అద్దులో పెట్టుకో. సరేరా, ఎవరిని ఎట్లా అద్దులో పెట్టాలో నాకు తెలుసురా, నేను చూసుకుంటాలే. సరేరా, మరి జాగ్రత్త, మరి ఉంటానా. సరేరా. ఏమైంది నాన్న వాడికి? జాబ్ సెట్ కాడ సావధానంగా శిక్ష పోయి చేస్తే పోయి తీసుకొస్తాను. అవునా? సరే బాబాయ్, నేను పోతాను మరి. తమ్ముడు జాగ్రత్త. సరే పోయిరా. ఇట్లా ఎందుకు తయారొచ్చినవరా తమ్ముడు? నీకేం తెలియదు, సప్పుడకి ఇంట్లో పోవే అక్క. ఏంది నాన్న వీడు గిట్ల తయారైండు? ఏమో బిడ్డ, నాకు కూడా అర్థమైతలేదు. ఇట్లా కాదు బిడ్డ, మొన్న ఆఫీసులో రిల్ అయింది, మీకు కూడా రిల్ అయిందట కదా. అవును నాన్న. ఇక మనం మంచి జరగాలంటే తమ్ముని అలవాట్లు మార్చుకొని పద్ధతిగా ఉండాలంటే తమ్ముడికి అనుమానం మాల వేపిద్దాం బిడ్డ. ఇక ఏం చెప్తానో నాన్న నువ్వు? అవును బిడ్డ, వానికి 21 మాలేస్తే నిశ్చయం ఉంటే మన పద్ధతులు మారుతాయి, మంచిగా ఉంటుంది. అట్లనే తమ్మునికి కూడా ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం నాన్న. అవును బిడ్డ, అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి. అవును నాన్న, ఆంజనేయ స్వామి మాల వేసుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయి, మనం కూడా మంచుకుంటాం నాన్న. అవును బిడ్డ, రేపు పొద్దున మాల వేసుకోవడానికి తమ్ముని పంపిద్దాం. సరే నాన్న. చెల్లె బయటికి రా. ఏందన్నా? ఏంద్రా కొడుకు అట్లా వస్తాను? బస్ స్టాప్ లో ఎవరిదో బండి ఎక్కినవాడు, ఏంది సంగతి? అతను మా ఫ్రెండే అన్న, మా క్లాస్మేట్ అన్నా. కథలు పడకుండా చక్కగా చెప్పు చెల్లె. అరే నిజమన్నా, బస్ స్టాప్ వరకు లిఫ్ట్ ఇస్తా అంటే ఎక్కినా. మరి ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారట కదా. అసలు ఎవరన్నా నీకు అట్లా చెప్పింది? నాకు మా ఫ్రెండ్ గారు చెప్పిండు, నాకు తెలియకుండా ఏం కథలు పడతలేవు కదా. అట్లాంటి కథలు నేనేం పడను గాని మా ఫ్రెండ్స్ రావని చెప్పింది అన్న నీకు? ఆమె నాకెందుకు చెప్పింది, నాకు చెప్పలేదు. మరి ఎట్లా తెలిసిందన్న నీకు? నాకు ఎట్లా తెలిసిందని చెప్పి నన్నే క్వశ్చన్ వేసి అడుగుతున్నాను. మరి నేను ఎలాంటి తప్పు చేయకుండా నన్ను అవమానిస్తే నాకు కోపం రాదా అన్న? అవును బిడ్డ, చెల్లె వాళ్ళ ఫ్రెండ్ అని చెప్తాను కదా. చెల్లె కోపం వస్తుంది, ఎవడో బండి మీద తిరుగుడు వస్తుంది, నన్నే క్వశ్చన్ వేసి అడుగుడు వస్తుంది అమ్మ. అరే ఫ్రెండ్ అని చెప్పింది కదా, ఎందుకు ఏడిపిస్తాను రా చెల్లెను? ఇంకోసారి మీ చెల్లె ఎవరైనా బండి మీద తిరుగుతుందని నాతో చెప్తే మాత్రం అస్సలు మంచిగా ఉండదు చెప్తాను. సరే, నేను చెల్లెకు చెప్తా కానీ నువ్వు అటకు పోరాయి. సరే సరే. ఊకో బిడ్డ, దీనికే గింతగానే పెడతారా ఎవరన్నా? కాదమ్మా, నేను ఓన్లీ బస్ స్టాండ్ వరకు లిఫ్ట్ ఇస్తా అంటే ఎక్కొచ్చిన. ఎవరు బిడ్డ అతను? అతను మంచోడే అమ్మా. నా నెంబర్ తీసుకున్న ఏదో లేడా, వాడు ప్రపోజ్ చేస్తే వాడికి కోపం రావాలని వాని బండి ఎక్కొచ్చిన. వాని మీద కోపాన ఇతని బండి ఎందుకు ఎక్కొచ్చినావు బిడ్డ? ఎవరితో మాట్లాడో కాలేజీలో? సరే అమ్మా. కాలేజ్ అయిపోయేదాకా జాగ్రత్తగా ఉండాలా బిడ్డ. సరే అమ్మా. చెప్పులేందుకు రావద్దు. సారీ నాన్న, అలవాట్లో పొరపాటు అయింది. సరేరా, నేను కూడా వస్తామని నీతోటి. నువ్వెందుకు నాన్న, మా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళతో పోతుంది నేను. ఇక
హనుమాన్ మాల నీకు వేసుకోవడం ఇష్టమేనా లేకపోతే మా బలవంతం కొద్ది వేసుకుంటానవా? ఏ లేదక్క, నాకు ఆంజనేయ స్వామి అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. సరే ఇక వెళ్ళురా, మీ ఫ్రెండ్స్ పోతారు, మళ్ళీ లేట్ అవుతుంది. సరే అక్క, సరేనా, నేను వెళ్తున్నా ఇక. అమ్మయ్య, ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి, ఒక బాధ తీరిపోయింది మనకు. అవునే పూజ, నాకు కూడా ఎగ్జామ్స్ కంప్లీట్ అయినందుకు తల మీద బరువంతా పోయి రిలీఫ్ ఉన్నది. అవునే, కానీ నాకు ఈ లాస్ట్ ఎగ్జామ్ మీదనే డౌటే, సరిగ్గా రాయలే. ఏం పర్లేదు లేదే, భయపడకు, పాస్ అవుతావు పక్క. ఏమోనే, ఇక ఆ దేవుని మీదనే భారం వేస్తున్నా. సరేనే పూజ, నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ వెయిట్ చేస్తా. ఇక్కడ ఎందుకే, ఎవరి కోసం వెయిట్ చేస్తావు శ్రావణి? మా బావ వస్తున్నాడే పూజ, ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ కదా, కలుస్తామన్నాడు. ఇప్పుడు పోతే లేట్ అవుతుంది కదనే, మరి ఏం పర్లేదా అని? ఇంట్లో చెప్పిండే ఎగ్జామ్ అయిపోయినాక ఫ్రెండ్స్ అందరం కలిసి సినిమాకి పోదామని. అవునా, మీ డాడీ వాళ్ళకి ఇట్లా నాకు ఫోన్ చేస్తే ఎట్లనే శ్రావణి? ఏముంది, నువ్వు రాలే, వేరే ఫ్రెండ్స్ తోటి సినిమాకి పోయిందని చెప్పవే. సరేనే, మరి మీ బావ వచ్చేదాకా ఇక్కడనే వెయిట్ చేస్తావా? అవునే పూజ, ఇక్కడనే ఉంటా అని చెప్పిన మా బావకి, ఆల్రెడీ వస్తాడు కావచ్చు. సరేనే శ్రావణి, ఇక నేను వెళ్తున్నా. సరేనే, మరి నేను సాయంత్రం ఫోన్ చేస్తా, జాగ్రత్తగా వెళ్ళు మరి. సరేనే, బాయ్. ఏమైంది పూజ, ఇంత ఫాస్ట్గా వెళ్తున్నావు? ఏం చేయాలి, ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా. ఎగ్జామ్ బాగా రాసినావా పూజ? మరి బాగానే రాసిన సాగర్, కానీ లాస్ట్ ఎగ్జామ్ ఒకటే డౌట్ గా ఉంది. అయ్యో అవునా పూజ, మరి సరిగ్గా చదువుకోలేదా నువ్వు? మంచిగానే చదువుకున్నా సాగర్, కానీ ఆ ఒక్క సబ్జెక్ట్ నేను చదువుకున్నది రాలేదు. ఒక్కొక్కసారి మనం ఎంత చదువుకున్నా అట్లనే జరుగుతుంది పూజ, లైట్ తీసుకోవాలి. ఏమో, మా అమ్మ మా అన్న చాలా హోప్స్ పెట్టుకున్నారు నా మీద. అవునా, అది సరే గానీ నీకు ఒకటి చెప్పాలి పూజ. నాతోనా? ఏంటో తొందర చెప్పు సాగర్. నేను చెప్పినాక మళ్ళా మరి నువ్వేమనుకోవద్దు పూజ. ఏమనుకోని చెప్పు. మరి మళ్ళా నాతోని ఎప్పటిలాగానే మాట్లాడాలి మరి నువ్వు. సరేరా అయ్యా, చెప్పు జల్దీ. ఒక్కసారి ఇటు బండి ముందడికి రా పూజ. పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు, ఇదే మన ఇద్దరి లవ్, ఐ లవ్ యూ పూజ. పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు, ఇదే మన ఇద్దరి లవ్, ఐ లవ్ యూ పూజ. పిల్ల నవ్వుతానంటే ఓకే చెప్పినారు. ఇవన్నీ నాకు సెట్ కావు సాగర్, వదిలే, ఇంకా నా మీద హోప్స్ పెట్టుకోకు. మరి ఎందుకు నవ్వినావు పూజ? నువ్వు ప్రపోజ్ చేసే విధానం, నీ డైలాగ్స్ కి నవ్వినా అంతే. నిజంగా నేనంటే నీకు ఇష్టం లేదా పూజ? ఏమో సాగర్, నాకు ఈ లవ్ ల మీద ఇంట్రెస్ట్ లేదు అస్సలు. ఒక్కసారి నన్ను లవ్ చేసి చూడు పూజ, నీకే తెలుస్తుంది. లవ్ గురించి ఎంత తెలిసినా కూడా నేను చేయను, ఎందుకంటే నా ఫ్యామిలీ ఏ పరిస్థితిలో ఉందో నాకు తెలుసు. ఇంత సడన్ గా వద్దని చెప్పకు పూజ, కొంచెం టైం తీసుకొనైనా చెప్పు. సరే సాగర్, నేను కొంచెం టైం తీసుకొని ఆలోచించుకొని అయినా చెప్తలే. సరే పూజ, ఇప్పుడు అలా బయటికి వెళ్దాం, వస్తావా? హలో అన్న. ఎక్కడో చెల్లె, ఇప్పుడే ఇంటికి వెళ్తున్నా అన్న. ఇప్పటిదాకా ఏం చేసినావే? ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ కదన్న, ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ ఉండేసరికి లేట్ అయింది. అమ్మ ఫోన్ చేసి చెప్పింది ఇంకా రాలే అని. ఇక వెళ్తున్నా అన్న. నేను ఇప్పుడు మీ కాలేజ్ దగ్గరనే ఉన్నా చెల్లె, అటు రావాలన్నా మరి? నేను ఆల్రెడీ ఊళ్ళోకి వచ్చిన అన్న. సరే సరే చెల్లె. సరే అన్న, బాయ్. మీ అన్నయ్యనా పూజ? అవును, లేట్ అయినందుకు ఇంక ఇంటికి పోలేదా అని అడుగుతున్నాడు. మీ అన్నయ్యకి నీ మీద అస్సలు నమ్మకం లేనట్టున్నదిగా పూజ. నమ్మకం అంటే భయం ఉండదా? అవును, నీకు బ్రదర్ సిస్టర్స్ లేరా? ఉన్నది మా అక్కయ్య. మరి మీ అక్కయ్య మీద ఉన్నదా నీకు నమ్మకం? నాకు మా అక్కయ్య మీద నమ్మకం ఉన్నది కాబట్టి మా అక్కయ్య కూకే నేను కాల్ చేసి ఇబ్బంది పెట్టాను. నువ్వు గ్రేట్ తమ్ముడు, కానీ మా అన్నయ్య అట్లా కాదు. నేను అడిగింది ఏమంటావు పూజ? ఏంటది, లవ్ మ్యాటరా? టైం తీసుకొని చెప్తా అన్నావు కదా పూజ, దాని గురించి కాదు, అలా బయటకు వెళ్దామన్నా కదా. వామ్మో, ఇప్పటికే మా అన్నయ్య లేట్ అవుతానని ఫోన్ చేసిండ్రు, నేను రానబ్బా. ఎందుకు పూజ, రావచ్చు కదా. నాకు ఇప్పుడు కుదరదు సాగర్, మళ్ళీ ఎప్పుడైనా వస్తాలే, నేను వెళ్తున్నా, బాయ్. సరే పూజ. సరే, బాయ్ సాగర్.
హలో, ఏమైంది పొట్టి కాల్ చేస్తాను? మా తమ్ముడు మాల వేసుకున్నాడు కదరా, ఊకే ఇంటికన్నే ఉండేసరికి ఫోన్ చేయడం కుదరట్లేదురా. అవునానే, మీ ఫ్రెండ్స్ కాల్ చేసి అడిగిన, ఎవరు సరిగ్గా చెప్పట్లేదే. అవునా, మా తమ్ముడికి కూడా నా మీద ఎవరో ఏమో చెప్పిండ్రట్రా, అందుకే వాడు నా వెంబడి పడుతుండ్రా. బయటికి వస్తావా పొట్టి, ఒకసారి కలుద్దాం మనం. వద్దురా, ఇవాళ మా తమ్ముడికి లాస్ట్ ఎగ్జామ్, ఆల్రెడీ అయిపోవచ్చు, వస్తాడు కావచ్చు ఇక. అవునానే, ఇవాళ మా చెల్లెకి కూడా లాస్ట్ ఎగ్జామ్ పొట్టి, ఇంటికి వస్తుంది కావచ్చు. అది సరే కానీ మా నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా. ఇప్పుడే చూస్తున్నారా పొట్టి నీకు? అలాగే మా తమ్ముడు కూడా మా నాన్నకి తోడై నాకు పెళ్లి చేద్దాం అనుకుంటాన్రా. అయితే మీ తమ్ముడికి మన లవ్ మ్యాటర్ తెలిసినట్టున్నది పొట్టి, అందుకే అలా చేస్తున్నాడు. నీ గురించి ఏం తెలియలేదట్రా, ఎవరో ఆటో ఆయనతో తిరుగుతుందని తెలిసిందట వాడికి. అవునా, నువ్వేం భయపడకు పొట్టి. సరేరా. నీకోసం వేచుందే నా ప్రాణం. जय श्री राम. ఎగ్జామ్ ఎట్లా రాసిన చిట్టి? బాగానే రాసిన బావా, మా ఫ్రెండే ఒక సబ్జెక్ట్ పోతుందని డౌట్ పడుతుంది. అవునా, ఎందుకు చిట్టి? మీ ఫ్రెండ్ చదువుకోలే చిట్టి? చదువుకునే వచ్చింది బావా, అది ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ రాలేదట. అవునా, మరి నువ్వైనా మంచి రాసినావా చిట్టి? నేను బాగానే రాసిన బావా. రిజల్ట్ వచ్చినాక చూద్దాం తీ చిట్టి, ఎట్లా రాసినా తెలుస్తుంది అప్పుడు. సరే తీ బావా. మరి మావయ్య ఏమంటాండి చిట్టి? దేని గురించి బావా? దేని గురించి అంటానా, మన పెళ్లి గురించే. చిన్నప్పటి నుండి అనుకున్నదే కదా బావా, నీకే ఇస్తా అంటాను. మావయ్య అయితే ఒప్పుకున్నాడు కానీ మా అమ్మ ఒప్పుకుంటారో లేదో అని. ఎందుకు బావా, నేనంటే అత్తమ్మకి ఇష్టం లేదా? మన దగ్గరలో చేసుకుంటే ఊక గొడవ అవుతుందని వద్దంటది కావచ్చు. మరి నువ్వేమనుకుంటున్నావు బావా ఇప్పుడు? ఇక మా అమ్మ చెప్పిన మాటనే వింటనే. సరే తీ బావా. ఊరికే అన్నా చిట్టి, ఆగవే. ఏం అవసరం లేదు బావా, నువ్వు నాతో మాట్లాడ. సారీ చిట్టి, ఊరికే జోక్ చేసింది. సరే తీ బావా, ఇంకొకసారి నాతో జోకులు చేస్తే అస్సలు మంచిగా ఉండదు. సరే తీ చిట్టి, చేయండి. ఎన్ని నాళ్ళ మన దూరం, తీయనైన ఓ విరహం చేదులా. ఏంది ఫోన్ కట్ చేసింది? వాళ్ళ తమ్ముడికి ఇట్లా రావచ్చులే, సరేలే. ఎవరితో మాట్లాడుతాను అక్క ఫోను? అక్క నిన్నేనే అడిగేది, ఫోన్ ఎవరితో మాట్లాడతాను అంటే ఏమేమవుతుందో మళ్ళా. ఎవరు లేరురా తమ్ముడు, మా ఫ్రెండ్ ఫోన్ చేసింది, మాట్లాడతానా అంతే. నువ్వు ఇట్లా చెప్తున్నావే అక్క, ఒకసారి ఫోన్ ఇయ్య నేను చూస్తా. ఇంతమంది మాట్లాడిన నంబర్ మరి లేదేందే, డిలీట్ చేసినావు ఆల్రెడీ? మీ ఫ్రెండ్తో మాట్లాడతానని చెప్తాను అంటే నీకు నేను చిన్న పోరం లెక్క కనబడతాను నానే. నీకు ఇక ఇప్పంచెల్లి ఈ ఫోన్ ఇయ్యను, నాన్న వచ్చిన తర్వాత మొన్న చెప్పిన ఆ పెళ్లి సంబంధమే ఖాయం చేయమని చెప్తా అక్క. అరే తమ్ముడు ప్లీజ్ రా, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదురా, నేను జాబ్ చేయాలిరా. నువ్వు జాబ్ చేసే దానివి అయితే ఈ ఫోన్లో ఎందుకు మాట్లాడతావు అక్క? ఇంకోసారి మాట్లాడండి రా తమ్ముడు, ప్లీజ్ రా. నా ఫోన్ నాకు ఇచ్చి నాన్న గురించి చెప్పకురా, ప్లీజ్ రా. లేదు, అవసరమే లేదక్క, నీకు ఈ ఫోన్ ఇయ్యను. ఈ 2-3 నెలల నాన్నకు చెప్పి నీకు పెళ్లి చేసుడే, గంతే ఇక. రెండు ప్రేమ మేఘాలిలా
ఏమైంది బిడ్డ గింత లేట్ అయింది? ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ కదా అమ్మ, అందరితో మాట్లాడకుండా ఉండేసరికి లేట్ అయింది. మరి పరీక్ష మంచిగా రాసినావా పూజ? మంచిగానే రాసిన పెద్దమ్మ. నువ్వు మంచిగా చదివి ఎగ్జామ్ రాస్తేనే అరసన లెక్క జాబ్ చేయవచ్చు బిడ్డ. సరే పెద్దమ్మ, నేను అడగడం మర్చిపోయినా. నువ్వు ఎప్పుడు వచ్చినవే? ఇంతకుముందే వచ్చిన బిడ్డ, అమ్మని చూద్దామని పోతా బిడ్డ. ఇక ఇప్పుడే వచ్చి ఇప్పుడే పోతా అంటాను ఏంది పెద్దమ్మ? ఈ రోజు ఉండు. ఇంటికాడ నా కొరకు అని ఎదురు చూస్తుంది బిడ్డ, పోవాలి ఇప్పుడు. సరే ఇక సాయంత్రం వరకు పోతుంది పెద్దమ్మ, అన్న తోలేస్తాడు నిన్ను. సరే ఇక నవీన్ వచ్చినాక తోలరమ్మంట బిడ్డ. పొద్దున్న తినిపో బిడ్డ అంటే ఆగమాగం పోతి. ఎగ్జామ్ కాడ లేట్ అయితే మరి లోపలికి పంపించరే అమ్మా? సరే బిడ్డ, కాలు చేతులు కడుక్కోపో, అన్నం తింటి. సరే అమ్మా. పొద్దున బిడ్డ తినకుండా పోయిందా? నువ్వు పొద్దున లేచి అండవాయ్, అమ్మటల్లకు అంటుతావాయ్. పూజనే పొద్దున్న లేచి రెడీ కాలేదే, నీ ఇలా పొద్దున్నే అంటుంది. అవును పెద్దమ్మ, ఇప్పుడు తొందరనే అండుతాను కానీ నాకే లేట్ అవుతుందని పోయినా. దానికి ఊకే చదువు ఎగ్జామ్స్ వల్ల అది తిండి తింటలేదే. అవునా చెల్లె? బిడ్డ నేను చెప్పేది ఎగ్జామ్ మంచిగా రాయాలి, టెన్షన్ పెట్టుకోవద్దు బిడ్డ, మంచిగా తినాలి. ఒకవేళ ఈ ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే మా వాళ్ళందరూ ఎంత ఫీల్ అవుతారో. అపూర్వ ఏంది ఇప్పుడు ఫోన్ చేస్తుంది? చెప్పవే అపూర్వ. ఇవాళ ఎగ్జామ్స్ రిజల్ట్ అంట కదనే పూజ. అవునే, నాకు కూడా అదే టెన్షన్ అవుతుంది అపూర్వ. అసలు నీ అన్ని సబ్జెక్ట్స్ వెళ్తాయానే? ఏమోనే, ఒక సబ్జెక్ట్ పోతుందని భయం వస్తుంది అపూర్వ. ఏమంత భయపడకే, పోతే మళ్ళీ రాసుకోవచ్చు. అసలు నువ్వు టెన్షన్ పడకు. నువ్వు మా అన్నయ్య అయితే నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడే. ఇంకా మా అమ్మ అయితే గుడికి వెళ్ళి మొక్కొచ్చిందే నా కోసం. మా అన్నయ్య కూడా సేమ్ అలానే హోప్స్ పెట్టుకున్నాడే. నాకు కూడా భయం అవుతుంది పూజ. లాస్ట్ ఎగ్జామ్ మీదే నాకు డౌటే, మిగతా అన్ని బాగానే రాసిన. సరేనే పూజ, 11 గంటల వరకు రిజల్ట్, అప్పటి వరకు చూద్దాం. సరేనే పూజ, మళ్ళీ ఏ విషయమైనా నాకు కాల్ చేసి చెప్పు. సరేనే అప్పు, చెప్తా. అరే నాన్న, గిట్ వచ్చినవేంద్రా? ఏం లేదక్క, నన్ను నవీనన్ను పంపించాడు. అవునా, ఏం చెప్పిండ్రా నాని? నీకు నీ తమ్ముడు ఫోన్ ఇచ్చలేని నవీనన్ను తెలిసిందక్క, అందుకే ఈ ఫోన్ తో మాట్లాడమని ఇచ్చిండక్క. అవునారా నాని? పుచ్చుతలే కథ నవ్వే అరే ఎన్ని రోజులు అవుతుందిరా నాతోటి మాట్లాడక? నాకు దూరం అయిదాం అనుకుంటున్నావారా? లేదు పొట్టి, నీకోసం నేను చాలా ట్రై చేసిన. మీ ఇంటి సైడ్ కూడా వస్తే మీ తమ్ముని బండి ఎప్పటికీ మీ ఇంటి ముందే ఉంటాను. మా నాన్న నాకు సంబంధం ఫిక్స్ చేసిండ్రా. నాకు ఆ పెళ్లి ఇష్టం లేదురా, నేను చేసుకోనురా. పొట్టే నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నానే. మనం పెళ్లి చేసుకుంటామే ఇక. ఏమంటావే పొట్టి, నువ్వంటే నాకు చాలా ఇష్టమే. నేను చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేనే. సరే మనం పెళ్లి చేసుకుందాం. ఎప్పుడు ఎట్లా చెప్పురా? ఇవాళ మంచి ముహూర్తం ఉన్నది అట్నే, మళ్ళా మనకు టైం దొరకదు. ఇవాళ చేసుకుంటామే పొట్టి పెళ్లి. ఇవాళ ఇంత సడన్ గా అంటే నాకు భయం అవుతుందిరా. భయం ఎందుకే పొట్టి, భయపడకు. ఆల్రెడీ కార్ కూడా మాట్లాడినా, మీ గల్లీలోకి వస్తుంది. నాకు తెలిసిన గుడి కూడా ఉన్నది, అక్కడికి వెళ్ళి చేసుకున్నామే మనం పెళ్లి. మనం ఇప్పుడే పెళ్లి చేసుకున్నాడు కరెక్ట్ అంటావా? పొట్టి, ఇప్పుడు మనం పెళ్లి చేసుకోకపోతే మళ్ళీ కలవలేకపోవచ్చే మనం. నా మాట విన పొట్టి, మీ తమ్ముడు కూడా విన్నాడు, ఎవరు వినరు. సరేరా, నన్ను ఇంట్లో నుంచి ఏమైనా తీసుకురమ్మంటావా? ఇంట్లో నుండి ఏం అవసరం లేదే పొట్టి, ఒక ఆధార్ కార్డును 10th మేము పట్టుకోగా, ఎందుకంటే అది మన పెళ్లి ప్రూఫ్స్ కోసం. సరేరా, బట్టలు బ్యాగ్ ఏం అవసరం లేదారా? బట్టలు బ్యాగ్ ఏమద్దు పొట్టి, ఎవరైనా చూస్తే డౌట్ వస్తుంది. నువ్వు ఒక ఆధార్ కార్డును మేమో తీసుకొని బయలుదేరు అంతే. సరేరా, నాన్నగానికి ఫోన్ ఇచ్చి నెక్స్ట్ నేను వస్తారా? సరే పొట్టి, నేను అన్ని సెట్ చేసుకొని పెట్టుకుంటా. 11 గంటల వరకు మీ గల్లీలోకి వచ్చేసి. సరేరా, నువ్వు వెళ్ళరా ఇక నాని. ఇప్పుడు పెళ్లి ఏర్పాట్లు అన్నీ చేసుకొని తొందరగా రాయేసిన కార్ తీసుకొని రమ్మని చెప్పాలి ఇక.
అరే మామ, మనం ఫెయిల్ అవుతాం అనుకుంటారా పాస్ అవుతాం అనుకుంటారా మీరు ఇద్దరు? అరే సాగర్, నాకు రిజల్ట్తో పని లేదురా, ఆల్రెడీ ఫెయిల్ రా, నేను ఎప్పుడో ఫిక్స్ అయినా. అరే మామ, రిజల్ట్స్ గురించి గంతగా ఎందుకు టెన్షన్ పడతారా? ఎట్లా వచ్చేది వస్తూనే ఉంటుంది, పోయేది పోతూనే ఉంటుంది. మనం ఎందుకురా ఇంత టెన్షన్ పడు, లైఫ్ ఎంజాయ్ చేయాలి. అరే మామ, ఇక రిజల్ట్ వచ్చే టైం అయింది. మీ హాల్ టికెట్ నెంబర్లు అయితే ఉన్నాయి, నోటెడ్ మీకు. అరే మామ, ఇక చెక్ చేద్దాం పట్టురా. ఫస్ట్ సిద్ధుని హాల్ టికెట్ నెంబర్ చెప్పురా. 1243. ఓకే, 1243 సంగ సిద్ధు. అరే 2 వేనే రవిని, 2 వేనే రవిని. సరే ఇప్పుడు నీకు చెప్పురా పవన్. చెప్పు. 4229 పవన్ బోర్రా. అమ్మ తోడు 4 పాస్ అయ్యండి, ఒక్కటే వేయింది రవింది. అట్లుంటది మనతో. నీ చూడరా సాగర్, నీ రిజల్ట్ చూడు ఒకసారి. 2045 కాసగోని సాగర్. అమ్మ తోడు 3 వేనేంద్ర నాయి. మంచివాని నాకంటే ఒకటి ఎక్కువైంది. నాకంటే ఒకటి ఎక్కువైంది. వీడికి 2 నీది 1, నాయ 3 వేనేంద్రా. పట్టాను రా, మీరు నాతో తిరిగినట్టే తిరిగి మీరు మంచిగా పాస్ అవుతారు, నన్ను ఫెయిల్ చేస్తాను. ఎగ్జామ్ ఫెయిల్ అయిందా అని మీరు ఏమైనా బాధపడతారా? నేను ఎప్పుడో ఫెయిల్ అవుతాను నాకు తెలుసురా. ఇప్పుడు కొత్తగా అనుకునేది ఏమున్నది, బాధపడడు ఎందుకురా? నువ్వురా లైఫే లైట్ మా, ఎగ్జామ్స్ పెద్ద మనకు ఫరక్ పడతారా? అరే మామ, ఇప్పుడు మనం ఫెయిల్ అయినాం కాబట్టి ఈ ఫెయిల్ అయిన బాధలో తాగుతాం కాబట్టి ఎవడైనా సబ్జెక్టులు పాస్ అయ్యిండో వాడు అన్ని బీర్లు తెప్పియాలరా. ఏమంటావురా సిద్ధు? అరే మనకు ఉన్నాయి మొత్తం 5 సబ్జెక్ట్, నేను 3 పాస్ అయినా, 3 తెప్పిస్తా అంతే. అంటే నేను 2 పాస్ అయినా కాబట్టి నేను 2 బీర్లు తెప్పిస్తా. ఇప్పుడు నేను ఒక్కడే ఫెయిల్ అయినా 4 తెప్పానారా? ఒక్కడే ఫెయిల్ అయినా 4 తెప్పానారా? మరి అంతే ఉంటది. పాస్ అయ్యే ముందర తెలియాలి, మాకు చెప్పకుండా దొంగ సాటుగా నువ్వు చదువుకొని మంచిగా డబ్బు విని నమ్మద్దురా మనం. అరే మామ, నీ మంచిగా తెప్పించేది ఒక 2 బీర్లు, నేను తెప్పించేది 3, పైగాడైతే 4 బీర్లు తెప్పియాలా వీడు. పోదాం పాలరా, తాగంపా, మంచిగా తాగం. అరే మామ, మీ దగ్గర తాగేందుకు ఎంత పైసలు ఉన్నాయిరా? నా దగ్గర అయితే నా 2 బీర్ల మందం అయితే ఉన్నాయి. నా కాడ కూడా ఉన్నాయిరా, నా 3 బీర్ల పైసలు నా కాడ. మరి 4 బీర్ల పరిస్థితి ఏందట? వాళ్ళు అవ్వాలి బార్లో కూర్చున్నాడేమో. ఎక్కడ 4 బీర్లోడ్ మిస్ అవుతారా వెనక 4 బీర్లోడ్ మిస్ అవుతారా వెనక. అట్లుంటది మనతో. పూజ, నా రిజల్ట్ చూడవే ఫస్ట్. సరే, నీ హాల్ టికెట్ నెంబర్ చెప్పు. 9306. పాస్ అయినా శ్రావణి? ఎస్. ఇప్పుడు నా చూద్దామే శ్రావణి. శ్రావణి, నెట్వర్క్ ఎర్రర్ వస్తుంది, సైట్ ఓపెన్ అవ్వట్లే. అవునా? అందరు ఇదే టైంలో చూస్తారు కదా, అందుకనే ఓపెన్ అయ్యట్లేదు కావచ్చు. అవునే, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తావు. ఓపెన్ అయింది శ్రావణి. అబ్బా, నాది ఒక సబ్జెక్ట్ పోయింది, నేను ఇక ఫెయిల్. ఏం భయపడకే పూజ, ఒకటే కదా, మళ్ళీ రాసుకోవచ్చు.
ఏమైంది బిడ్డ, ఎన్ని మార్కులు వచ్చినాయి? ఇప్పుడే వచ్చినాయి ఆంటీ రిజల్ట్. మరి పాస్ అయిండ్లా ఫెయిల్ అయిండ్లా? నేను పాస్ అయినా ఆంటీ, పూజది ఒకటే పోయింది. అయ్యో బిడ్డ, అంటే ఫెయిల్ అయినట్టేనా? అవునా ఆంటీ, నెక్స్ట్ టైం అయినా రాసుకోవచ్చు, ఏం బాధపడకే. మరి నేను వెళ్తున్నా, బాయ్. ఎగ్జామ్ ఎందుకు ఫెయిల్ అయినా బిడ్డ? చక్కగా చదువుకోలేదా? బాగానే రాసినానే అమ్మ, కానీ ఇట్లా ఫెయిల్ అవుతా అని అనుకోలేదే. దోస్తుల సైకిల్ పట్టద్దు, మొగళ్ళతో తిరగద్దని చెప్పిన, అందుకే ఫెయిల్ అయినావా? నేను ఎవరితో తిరగలేదే అమ్మ, ఎందుకే ఇట్లా అంటాను? అన్న కష్టపడి ఆటో నడుపుతాడు, నేనన్నా మంచిగా చదివి పాస్ అవుతా అని లేదు. అన్న అప్పటికే నువ్వు తిరుగుతానవని చెప్తే నేను ఏమనకని చెప్పిన. అమ్మ, ఇప్పుడు దీనికి ఎగ్జామ్స్ కి సంబంధం ఏమున్నది? నువ్వు ఇంకా మాట్లాడకు, నువ్వు మాట్లాడడానికి అర్హత కోల్పోయినావు సిగ్గు లేకుండా. ఇంకా సిగ్గు లేకుండా బాధపడతానవా? నేను మిషన్ కాడి పోతాను, వచ్చినాక నీ సంగతి చెప్తావు. నవీన్ ఇదేనా ప్లేస్? ఇక్కడ బాగున్నాయంటే ఇదేరా ప్లేస్, మైసమ్మ గుడి దగ్గర కార్ ఆపుతా అని చెప్పిన, ఇక్కడికి వస్తాను మా పిల్ల. సరేరా నవీన్, రావడం అయితే వచ్చినాం కానీ ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు కదా, తొందర రమ్మనరా. తొందర రమ్మనేందుకు దాని దగ్గర ఫోన్ లేదురా, వాళ్ళ తమ్ముడు గుంజుకున్నాడు. కాకపోతే ఒక 5 నిమిషాలు అటో ఇటో 11 గంటలకు రమ్మని చెప్పిన, వస్తుంది. సరేరా నవీన్, 10 నిమిషాలు లేట్ అయినా మంచిదే కానీ వెయిట్ చేద్దాం రా, వస్తే అదే హ్యాపీగా రా మనకు. వస్తాయిరా, పక్క వస్తాయిరా. ఎక్కువ పొట్టి గాడి నుంచి ఆలోచిస్తాను, ఎవరైనా చూస్తారు. ఎందుకు పొట్టి గాడి నిల్చొని ఆలోచిస్తాను అంతసేపు? ఏం లేదు, ఎవరైనా చూస్తారని టెన్షన్ అయింది నాకు. చెల్లె నువ్వు ఏం టెన్షన్ పడకరా, ఇక్కడ ఆల్రెడీ అయ్యగారు మాట్లాడినా మిగతా ఏర్పాటు కూడా చేసేసినాం. సరే అన్న, ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోదాం, ఎవరైనా చూస్తారు మళ్ళీ. అవునరా, తొందరగా పోనీరు, ఇక్కడ వాళ్ళ తమ్ముడు ఇట్లా వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా ఎవరైనా చూస్తారు. సరేరా నవీన్, వెళ్దాం పదా. అరే ఆర్య, ఒకసారి మీ పిల్ల ఫోన్ చేయరా. అరే మా పిల్ల క్లాస్లో ఉంటుందిరా, ఇప్పుడు ఫోన్ ఎత్తదిరా. అవునా, సరేరా అయితే. అరే సిద్ధు, నువ్వు చేయరా మీ పిల్లకు, పాస్ అయిందా ఫెయిల్ అయిందా అడుగుదాం ఒకసారి. నా పిల్ల ఎప్పుడు పోయింది, ఆరా వదిలేసి నన్ను. అవునా, ఎప్పుడు రా? అరే ఆర్య, ఎప్పుడు చెప్పలేదురా వీడు మనకు సిద్ధుగాడు. అది చెప్పుకునే విషయం కాదురా, ఘోరంగా జరిగింది ఆ కథ. అవునారా సిద్ధు? అబ్బా మాకు చెప్పురా, మాకు ఆ లవ్ స్టోరీలు అంటే చాలా ఇంట్రెస్ట్ రా. అవునరా, నాకు కూడా ఇంట్రెస్టే రా, చెప్పురా సిద్ధు. ఏం లేదురా, ఫోన్ చేసిన వాళ్ళ ఆయన ఎత్తిండు, కథం, ఫోన్ లేవు మెసేజ్ లేవు. ఏం లేదురా, ఫోన్ చేసిన వాళ్ళ ఆయన ఎత్తిండు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఈ సిద్ధుగాని లవ్ స్టోరీ చెప్తే తాయిని మొత్తం దిగిపోయింది. నువ్వు మనిషి వాళ్ళైతే మానవుడు కానీ రా, పెళ్ళైన ఫోన్ చేసేంద్రా నువ్వు, పెళ్ళైన ఫోన్ చేసేంద్రా నువ్వు. అరే మీరు నవ్వింది చాలు కానీ ఒకసారి మీ పిల్లకి ఫోన్ చేసి అడుగురా, పాస్ అయిందో ఫెయిల్ అయిందో. అరే సిద్ధు, ఇప్పుడు మా పిల్లలు చేసి అడిగింది అనుకో, వాళ్ళ అమ్మ ఉన్నది అంటది, లేకపోతే వాళ్ళ అన్న ఉన్నాడు అని చెప్తుంది రా. సార్ అరే ఎట్లా చేసాను తెలుసుకోవాలరా, వేరే వాళ్ళకన్నా చేసి అడుగురా. అరే ఇప్పటికిప్పుడు అడుగుదామంటే ఎవరిని అడుగుదాం రా? అపూర్వని అడుగుతారా? అవునరా, ఒకసారి చేసి అడుగు. సరేరా. సాగర్ మామైంది, ఇప్పుడు ఫోన్ ఎత్తాడు. అపూర్వ, ఏం చెప్తాను? ఏం లేదు మామ, చెప్పు. ఏం లేదు, రిజల్ట్ కదా, నువ్వు పాస్ అయినావా ఫెయిల్ అయినా అని అడుగుదామని ఫోన్ చేసిన. పాస్ అయినా మామ, చాలా టెన్షన్ పడ్డా, ఇక్కడ ఫెయిల్ అవుతానో ఏమో అని. అవునా, కంగ్రాచులేషన్స్ అప్పు. మరి
థ్యాంక్ యూ మామ. మరి నువ్వు పాస్ అయినావా? ఇక మన గురించి మా ఫ్రెండ్స్ గురించి నీకు తెలిసిందే కదా, అందరం ఫెయిలే. అయ్యో అవునా మామ, మీ అందరికి ఫెయిల్ అయినా బాధ లేనట్టున్నదయ్యా. మనకి అట్లా బాధ ఏం లేదు కానీ మరి మీ ఫ్రెండ్ పాస్ అయింది అపూర్వ? అసలు నువ్వు ఏ ఫ్రెండ్ గురించి అడుగుతానా మామ, నాకు అర్థమైతే లేదు. ఏ ఫ్రెండా? అదే మన ఏమో పేరు ఉండే కదా, పేరు గుర్తుకొత్తలేదు. పూజ. పూజ పూజనా? ఆమె ఒక సబ్జెక్ట్ పోయింది మామ. అవునా? నిజమేనా నువ్వు చెప్పేది? మరి నిజమే మామ, శ్రావణి పూజ ఒకటేసారి చూస్తున్నారంట మామ రిజల్ట్. శ్రావణి పాస్ అయింది, పూజ ఫెయిల్ అయిందంట మామ. మరి నీకు ఇదంతా ఎవరు చెప్పిళ్ళు? శ్రావణ, పూజనా, అపూర్వ? శ్రావణ్ చేసింది మామ. పూజ వాళ్ళ అమ్మ తిట్టిందంట. శ్రావణ్ సపరేట్గా ఇంటికి వచ్చి నాకు కాల్ చేసి చెప్పింది మామ. ఓహో, సరే సరే అపూర్వ, మరి ఉంటానా? సరే మామ, బాయ్. అరే మామ, మా పిల్ల కూడా ఫెయిల్ అయిందట కాదురా. అరే సాగర్ గా నువ్వేం బాధపడకురా, నెక్స్ట్ రాసి పక్కా పాస్ అవుతుందిరా. అరే సాగర్, నువ్వు అవి ఏం ఆలోచించకరా, ఒక బీర్ తాగు మొత్తం సెట్ అయితే. అరే మీరు చెప్పినట్టు అంతే అంటారా మామ? అరే అంతేరా, బీర్ తాగు అన్న వేసి వదులుకుంటాయి. మా అమ్మ లేదు, టైలర్ కాడికి పోయింది. నాకేమో తలనొస్తుంది. పోయి షాప్ కాడికి పోయి పాల ప్యాకెట్ తెచ్చుకొని టీ అన్న పెట్టుకుంటా. ఎడిపోతాను పూజ? దుకాణంలో పోతాను పెద్దమ్మా. ఇవాళ ఎగ్జామ్ పాస్ అయిందో ఫెయిల్ అయిందో తెలుస్తుందరు కదా బిడ్డ. అవును పెద్దమ్మా. నువ్వు పాస్ అయినావా ఫెయిల్ అయినావా బిడ్డ? ఒక సబ్జెక్ట్ పోయింది పెద్దమ్మా. అంటే ఫెయిల్ అయినావా? మంచిగా చదవాలని చెప్పిన నీకు. మంచిగానే చదివిన పెద్దమ్మా, అట్లా ఫెయిల్ అయితే అనుకోలే. అన్ననే ఆటో నడుపుతానంటే నువ్వన్నా మంచిగా చదివి జాబ్ చేస్తావంటే ఫెయిల్ అయినావా? మళ్ళా రాసుకోవచ్చు పెద్దమ్మా. ఇంకా నువ్వు మళ్ళా రాసి ఇంకా పాస్ అవుతావా? ఇంకా అన్నను కష్టపెట్టేదానికి కానీ ఫెయిల్ అయినా కూడా నీకు గింతనన్నా బాధ లేదు కదా నీకు? కాలేజీ పోయి మంచిగా చదివినవా, వెళ్తాడని తిరిగినవా? పెద్దమ్మ అట్లెందుకంటాను పెద్దమ్మా? మగ పొరగాళ్ళు అసలు చదివి పాస్ అవుతాను, నువ్వు ఫెయిల్ అయినావు అంటే ఏంటిది అర్థం? ఎవరితోడో కాలేజీలో తిరిగినట్టే కదా. పెద్దమ్మ నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అస్సలు మంచిగా ఉండదు చెప్తానా. కాలేజీలో ఎవరితోడో తిరుగుతావు, ఫెయిల్ అవుతావు, నేను అడిగినందుక తప్ప? ఇప్పుడు నేను ఒక్కదాన్ని అడిగిన, రేపు ఊరందరూ అడుగుతారు, అప్పుడేం చెప్తావు సమాధానం? నువ్వు ఇప్పుడు అడితే ఉన్నది, పరీక్షలు రాసే ముందు ఉండాల బుద్ధి. ఏం పిల్లనో ఏమో, ఎగ్జామ్ ఫెయిల్ అయిన వాడిని నేర్చుకుంటూ పోతాను పిల్ల. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun. అరే ముందట గల్లీలో మా ఫ్రెండ్ గారు రూమ్ ఉన్నది, నేను బట్టలు పెట్టిన పెళ్ళి మార్చుకోమో ఒక 5 నిమిషాలు. సరే రా, నువ్వు బట్టలు మార్చుకున్నంతలా నేను కూడా ఐదారు ఇట్లా రెడీ చేసి పెడతాను. సరే. పోయి మా ఫ్రెండ్కు ఫోన్ చేసి చెప్పు, శివన్ను మా ఫ్రెండ్ వస్తానన్నది. సరే పుట్టి, శివకు ఫోన్ చేసి డైరెక్ట్ గుడి దగ్గరికి రమ్మని. సరేరా, నువ్వు ఎవరెవరికి చెప్పినావు వాళ్ళందరి తొందర గుడి దగ్గరికి రమ్మని రా, మళ్ళీ అయ్యగారు ఆగడు. సరేరా చెప్తా.
అని రావడానికి నీకోసమే వెయిట్ చేస్తాను. మీ శివన్ననే రేట్ చేసిండే దారిలా. సరేరా శివ, ఒక 5 నిమిషాలు ఆగురా, మా తమ్ముడు దండలు తీసుకుని నువ్వులకు వెళ్ళు. సరేరా, దండలు గణేష్ గారు చెప్తాను రా, నాకు చెప్తే నేను పట్టుకొస్తాను కదా, వాళ్ళు లేట్ చేస్తాను కదా. గణేష్ గారు ఏం లేట్ చేయరు రా, వస్తాను రా మాటలు వచ్చాను. ఛార్జ్ అయిపోయి నేను ఎప్పుడు వచ్చినా ఇంత లేట్ చేసేది. కూర్చోండి, తొందరగా కూర్చోండి. వివస్రాజవర్షాభిషేనో సుదుహాః ఊయమానా అభిచంద్రావర్తవేనో హిరణ్యాబ్జలవిధోతభద్రశ్వకంకణం వామనాభిరక్షావిధిలక్షకంకణం శ్రీపార్వతపరమేశ్వర కరుణాకటాక్షకంకణం దంపత్యభివృద్ధికంకణం జనబద్ధోపది రాజా ధారవేంద్రో మహాబలాః శ్రీయపో మల్లకరైరార్ద్రాక్షతారోపణం కన్యాదానం పురం సురగురోర్విప్రాశిష్యానుగ్రహం వాక్యోః కంకణం బంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం శ్రీ సీతారాఘవయో వివాహ సమయే దేయాదిధం మంగళం సావధాన సుముహూర్త సావధాన సులగ్న సావధాన ఉత్పుల్లమాల నీలవారిజదలస్యామృతిశ్రమాయుష్యమాయురారోగ్యః శోభమానం పశ్యతే ధాన్యంధనమింద్రాయ సోమాస్వర్ణకలిశే రక్షమాయుః ఉత్పుల్లమాల నీలవారిజదలస్యామోన్నతం కోమలం పార్వత్యా చ మహేశ్వరేణ చ శిరశిలాఘీకృతం సర్వదా శాపాప్తిర్వరగౌరవస్య వరితా శైలా సుశీలా కృత దంపత్యోరిహ వామ భాగవతితం దేయాదిధం మంగళం సావధాన ముహూర్త సావధాన సులగ్న సావధాన రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంద ఇంద్ర శాకృష్ణ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఆ ఒక శిరస్సు మీద ఒకడు ఆ విధంగా చిరక బెల్లం అలంకరణ చేయండి. దంపత్యోః ఆయుష్యాభివృద్ధిరస్తు సర్వే బంధుజనాః ఆశీర్వాద సిద్ధిరస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతా ఫల సిద్ధిరస్తు. పెళ్లి చేసుకునే సార్ లక్కి ఒకసారి వానికి ఫోన్ చేద్దాం. హలో సాగర్, ఎక్కడున్నావురా? ఊళ్ళేనా, ఇక్కడ మా ఫ్రెండ్స్ తోని సిట్టింగ్ లో కూర్చున్నా అన్న. చెప్పు. అసమర్థికి వచ్చిండ్రా, ఇక్కడ గుడికాడ మీ అక్క పెళ్లి జరుగుతుంది, ఇప్పుడే చూసినా నేను. అవునా, నువ్వు చెప్పేది నిజమేనా అన్న? అవునరా బాబు, ఇక్కడ పెళ్లి జరిగేటట్టున్నట్టు రారా. అవునా, నువ్వు అక్కడే ఉన్నా, నేను ఒక 20 నిమిషాలలో వస్తాను. ఏమైనా సార్ ఎందుకు దొరుకుతావురా? అరే మామ, అర్జెంట్ ఫోన్ వచ్చిందిరా, నేను మళ్ళీ ఉన్నాను రా. అమ్మాయి మెల్లో 3 ముళ్ళు వేయాలి. మంత్రం చదివిన తర్వాత వెయ్యి. ఓకేనా? మాంగళ్యం తంతునా నేనా భర్తృజీవన హేతునా కంటే భద్నాతి శుభగే సంజీవ శరదాం శతం. మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్య దంపత్యోః ఆయుష్యాభివృద్ధిరస్తు. సుఖేన జీవన సిద్ధిరస్తు. ఇద్దరు కూడా పుష్పమాలలు మెడలో వేయాలి. వధూవరేణ వధూవరయో పుష్పమాలేన అలంకరణం కరిష్యే. యోమాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. చంద్రమా అపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఇద్దరు పట్టుకోండి ఒకసారి.
ఆయుష్యాభివృద్ధిరస్తు సుఖేన జీవన సిద్ధిరస్తు. అబ్బాయి ఇంటి పేరులోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇక నుంచి మీరు చక్కగా అన్యోన్యంగా సుఖంగా సంతోషంగా జీవించాలి. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవాలి. చీటికి మాటికి కోపతాపాలకు తావివ్వకుండా చక్కగా సంతోషంగా అన్యోన్యంగా ఇతరులకు ఆదర్శంగా జీవించాలి. చక్కగా సుఖమయ జీవనం గడపాలి. శతమానం భవతి పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టమానం భవతి యదా పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. కళ్యాణం చాలా చక్కగా జరిగింది. ఇక నుంచి మీరు ఇరువురు కూడా సంతోషంగా అన్యోన్యంగా సుఖంగా ఇతరులకు ఆదర్శంగా సంతోషంగా జీవించాలి. సరదేవత అనుగ్రహ సిద్ధిరస్తు. ఆయుష్మాన్ విజయోస్తు. చక్కగా వెళ్ళండి. జై శ్రీరామ్. సరేనా వెళ్ళండి. మీరు ఇక ఆలస్యంగా చూసుకుంటాడు కదా, మీకు జాగ్రత్త మరి. నవీన్ హైదరాబాద్ వెళ్ళాక ఫోన్ చేయండి, జాగ్రత్త ఉన్నాను. అడిగి పోయినాక ఏ విషయమైనా ఫోన్ చేయండి మరి నాకు. సరేనా? బాయ్. అయ్యగారు ఇప్పటిదాకా ఎవరైనా పెళ్లి జరిగిందా? ఇప్పుడే పెళ్లి జరిగిందిరా, అయిపోయింది. వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయిండు. అవునా? పెళ్లి మీరే చేసి అయ్యగారు, మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళా మీకు అన్న చెప్పిల్లా? పెళ్ళి అయితే నేనే చేసినా కానీ వాళ్ళు ఎటు వెళ్ళినా మాత్రం నాకు ఏం తెలియదు. పెళ్లి మాత్రం చేసిన. అబ్బా ఎంత పని చేసి అయ్యగారు వచ్చి. నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయినా అని చెప్పి ఇటు మా అమ్మ తిట్టింది, ఇటు మా కాలేజీలో పర్వంతా పోయింది. పెద్దమ్మనేమో ఎవరితో తిరుగుతానో కాలేజ్లో అని అట్లా మాట్లాడింది. అలా మా ఊరోళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎగతాళి చేస్తారు ఎగ్జామ్లో ఫెయిల్ అయినావా అని చెప్పి. మా అన్నకి తెలిస్తే నేను ఎంత కష్టపడి చదివిపించింది నిన్ను ఎగ్జామ్లో ఫెయిల్ కానికేనా అని నన్నే తిడతాడు. మా కాలేజ్లో అందరూ పూజ ఫెయిల్ అయిందా, అవునా, అట్లనా అని చెప్పేసి నన్ను ఇంకా ఎగతాళి చేస్తారు. వీళ్ళందరితో నేను మాటలు పడే కన్నా నేను చావడమే కరెక్ట్. ఇంకా బతుకుండేందుకు నేను ఫెయిల్ అయినాక సరేరా మరి జాగ్రత్త రా నవీన్. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయరా, నేను ఉన్నాను మర్చిపోకు. సరేరా, ఇక మేము వెళ్తున్నాం. హైదరాబాద్కి వెళ్ళినాక ఫోన్ చేస్తాం. నువ్వు మాత్రం ఎవరికి తెలియనట్టే ఉండరా. సరే అన్న, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. నిన్ను ఎవరన్నా ఏమన్నా అడిగినా కూడా నీకు తెలియనట్టేనే ఉండు.
సరేరా మరి జాగ్రత్త వెళ్ళు.